Hi everyone, welcome to SREEDHAR'S CC. So this class will discuss the January month, that is especially January month part 1 banking awareness. Ante January 1 to 15, 1 to 15 the banking awareness questions we will discuss here. So let's see the first question. The first question vachi, so which of the following bank has partnered with SBA cards to launch a co-brand credit card for the bank customer. So this is one of the point. Basically గా ఈ మధ్య కాలంలో చాలా బ్యాంక్స్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేసి ఉన్నాయి. సో ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే చాలా ఆర్గనైజేషన్స్ తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తుంది. బట్ ఈ క్వశ్చన్ కొంచెం వెరైటీగా ఉంటుంది. లెట్స్ సీ ద సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఎస్బీఐ కార్డ్ టు లాంచ్ ద కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఆల్రెడీ దెర్ ఈస్ వన్ బ్యాంక్. He's asking one more bank. See which bank has recently launched the co-branded credit card with another bank. ఏ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్స్ తో కలిసి కొత్తగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారని అడుగుతున్నారండి. సో ఇప్పటి వరకు బేసికల్ గా దెర్ ఇస్ వన్ బ్యాంక్ and one organization. So State Bank of India, IRCTC, State Bank of India and Big Bajaj, State Bank of India, BPCL. సో అలాగే మన ఐసిఐసిఐ బ్యాంకు చెన్నై సూపర్ కింగ్స్ తో కలిసి ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ని లాంచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సి ఇలా చాలా బ్యాంక్స్ కూడా వేరే ఆర్గనైజేషన్స్ తో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తున్నాయి. బట్ ఈ క్వశ్చన్ లో దెర్ ఈస్ అ టూ బ్యాంక్స్. సో వన్ ఈస్ ఎస్బీఐ కార్డ్స్, దెర్ ఈస్ వన్ మోర్ బ్యాంక్. సో బోత్ ఆర్ కొలాబరేటెడ్ అండ్ ఫైనల్లీ దే లాంచ్ ద కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ హియర్. సో కో బ్రాండెడ్ అంటే మీనింగ్ ఏంటి? రెండు బ్రాండ్స్, టూ బ్రాండ్స్ కలిసి ఒక క్రెడిట్ కార్డ్ ని లాంచ్ చేయడం. అంటే రెండు ఆర్గనైజేషన్స్ లేదా రెండు బ్యాంకులు కలిసి ఒక క్రెడిట్ కార్డ్ ని లాంచ్ చేస్తే దాన్ని కో బ్రాండెడ్ అంటాం. అండ్ హియర్ దే హ్యావ్ why these type of credit cards are using regularly basically in India. The reason for that one, if the customer has using this type of card, then the both organizations are getting benefit. So SBI is giving some type of reward points to them, or maybe అలాగే ఇప్పుడు మనం ఎస్బీఐ కార్డ్స్ ని మనం బీపీసీఎల్ పెట్రోల్ బంక్ లో యూస్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 100 రూపీస్ కి దెర్ ఈస్ సమ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మళ్ళీ ఆ రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కో బ్రాండెడ్ అంటే ఒక బ్యాంక్ యొక్క కార్డ్ ని ఆర్గనైజేషన్ తో కలిసి లాంచ్ చేశారు కాబట్టి ఇటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ అలాగే బీపీసీఎల్ కానీ ఐఆర్సిటీసీ కానీ లేకపోతే బిగ్ బజార్స్ కానీ వీటికి కూడా బెనిఫిట్ ఉంటుంది. బికాస్ దే ఆర్ గివింగ్ సమ్ డిస్కౌంట్స్, వీళ్ళకి కస్టమర్లు పెరుగుతారు. సో ఇది బెస్ట్ థింగ్ అనమాట. దట్స్ వై దే ఆర్ లాంచింగ్ దిస్ టైప్ ఆఫ్ కార్డ్. కానీ ఇప్పుడు చెప్పండి, దెర్ ఈస్ వన్ బ్యాంక్ విచ్ ఈస్ ద బ్యాంక్ రీసెంట్లీ లాంచ్ ద కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ విత్ SBI cards. The bank for these question, the answer is Punjab and Sindhu Bank only. So Punjab and Sindhu Bank is one of the public sector bank. It is having the headquarters is belongs to New Delhi, and ఈ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఈ కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. సో ఇప్పుడు పంజాబ్ సింధ్ బ్యాంక్ కస్టమర్లు వీళ్ళు అలాగే ఎస్బీఐకి సంబంధించిన కార్డ్ కాబట్టి ఎవరైతే ఈ కార్డ్ని యూజ్ చేస్తూ ఉంటారో, సో ఈ బ్యాంక్కి అలాగే ఈ బ్యాంక్కి కస్టమర్స్ ఉంటారు, అలాగే ఎస్బీఐ బ్యాంక్కి పెరుగుతారు. అండ్ హియర్ ద కస్టమర్ ఈజ్ ఆల్సో గెటింగ్ సమ్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఆర్ గెటింగ్ సో ఎగ్జైటింగ్ ఆఫర్స్ దే విల్ ప్రొవైడెడ్ హియర్. సో ఐకే సమ్ టైప్ ఆఫ్ రివార్డ్ పాయింట్ సంథింగ్ ఎక్సెట్రా దే విల్ గెట్ హియర్. సో బేసికల్గా వీళ్ళు ఒక కార్డ్స్ని ఒక 3 వేరియంట్స్ లో లాంచ్ చేస్తున్నారండి. సో ఒకటి పిఎస్బి ఎస్బీఐ ఎలైట్ అనే ఒక కార్డ్ లింక్ చేస్తున్నారు. ELIT. This is one card, and second card is considered as a PSB Punjab and Sindhu Bank and State Bank of India Card Prime. Okay, ఇంకొక కార్డ్ పేరు ప్రైమ్ అనమాట. దేర్ ఒకటి ఎలైట్ కార్డ్, ఒకటి దేర్ రెండోది ప్రైమ్. అండ్ దేర్ లాంచింగ్ ద వన్ మోర్ కార్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ పిఎస్బి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ సింప్లీ సేవ్ ఎస్బీఐ. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డ్ అనమాట. సో ఈ 3 కార్డ్స్ ని వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేస్తున్నారు. దే ఆర్ హ్యావింగ్ ద టోటల్ 3 టైప్స్ ఆఫ్ కార్డ్స్ హియర్. సో అవి ఆల్మోస్ట్ ఈ 3 కార్డ్స్ లో కూడా దెర్ ఈస్ బెనిఫిట్స్ విల్ బి రివార్డ్ పాయింట్స్ అవ్వచ్చు, దెన్ మేబీ డిస్కౌంట్స్ కానీ, అలాగే ఈ టైప్ ఆఫ్ షాపింగ్స్ యూస్ చేసిన, దెన్ ఆన్లైన్ షాపింగ్స్ కానీ ఆఫ్లైన్ షాపింగ్స్ యూస్ చేసినప్పుడు యూ పీపుల్ హాస్ గెటింగ్ సమ్ టైప్ ఆఫ్ ఎక్సైటింగ్ ఆఫర్స్. దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వన్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఈస్ లాంచ్డ్ విత్ ద పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. సో వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్? ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈస్ వడోదరా, కెనరా బ్యాంక్ ఈస్ బెంగళూరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ దట్ ఈస్ ఇన్ ముంబై. సో ఇక్కడ ఉన్న వాటిలో ఈ 4 బ్యాంక్స్ అనేది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ గా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వి నో దట్ ఈస్ అ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. So Punjab and Sindhu Bank tagline is where service is way of life. So where service is way of life is the tagline of Punjab and Sindhu Bank. So recently Punjab and Sindhu Bank Aditya Birla life insurance తో కలిసి ఒక దేర్ బ్యాంక్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు. బజాజ్ అలియన్స్ తో కూడా రీసెంట్ గా పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దోస్ క్వశ్చన్స్ విల్ బి దేర్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆర్బీఐ has launched the Utkarsh 2.0 medium term strategy framework for dash period. Recently Reserve Bank of India Utkarsh 2.0 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ 2.0 కరెంట్ లాంచ్ అయిందంటే దీనికంటే ముందు ఉత్కర్ష్ 1.1 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది కదా. సో ఉత్కర్ష్ 1.0 అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఉత్కర్ష్ 1.0 అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది 2019 లో లాంచ్ చేశారు. సో 2019 నుంచి
and again 2022 this Woodcuts 2.1.0 have the duration. So recently they launched the Woodcuts 2.2. So that is Woodcuts 2.0. This program has launched from the era for 2023 to 2023 to 2025. So మన జనవరి ఫస్ట్ ఆర్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. యాజ్ పర్ దట్ రిపోర్ట్ దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద Woodcuts 2.0 program which is from the 2023 to 2025, and this program is a medium term strategy framework. This is a medium term strategy framework. So what is the meaning of the medium term strategy framework? Mean they have to enhance the public trust. So through this program they want to enhance the public trust and credibility. Public trust and credibility. So credibility, public credibility of the bank by customers only. So customers banks ni believe cheyali. అలాగే బ్యాంక్ యొక్క క్రెడిబిలిటీ అనేది పెరగాలి, అకౌంటబిలిటీస్ అనేవి పెరగాలి, సో బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ పెరగాలి. సో దట్స్ వే దే ఆర్ గివింగ్ సమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అండి. సో దే వాంట్ టు బ్యాంక్స్ బ్యాంక్ హ్యావ్ టు ఎన్హాన్స్ దేర్ పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ బికాస్ పీపుల్ విల్ డిపాజిట్ ద మనీ ఇన్ ద బ్యాంక్. సో పీపుల్ బ్యాంక్ లో ఎప్పుడు డిపాజిట్ చేస్తారండి? వెన్ ద పీపుల్ విల్ ట్రస్ట్ ద బ్యాంక్స్. బ్యాంక్ అంటే మెయిన్ మీనింగ్ అదే కదా, బ్యాంక్ మీన్స్ ఇట్స్ అ పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్ అనే ట్రస్ట్ అనేది బ్యాంక్ లో పెరగాలి. అగైన్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ దే వాంట్ టు ప్రమోట్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో బ్యాంక్ లో ట్రాన్స్పరెన్సీ అనేది పెరగాలి. Transparency is so that is a transparency how to increase in the bank, and accountability also how to increase in the bank. సో ఇవన్నీ కనుక బ్యాంకులో బాగుంటేనే చాలా మంది కస్టమర్స్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో పబ్లిక్ బ్యాంకులు నమ్మట్లేదు, బ్యాంకులో క్రెడిబిలిటీ సరిగా లేదు. దట్ మీన్స్ బ్యాంక్స్ ఆర్ నాట్ ప్రొవైడింగ్ లోన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. దే ఆర్ నాట్ గివింగ్ ద గుడ్ సర్వీసెస్ టు కస్టమర్. బ్యాంక్లో ట్రాన్స్పరెన్సీ సరిగా లేదు. సో మనం డిపాజిట్ చేసిన అమౌంట్ కి బ్యాంకులో అకౌంటబిలిటీ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ కనుక బ్యాంకులో ఉంటే ద కస్టమర్స్ విల్ నెవర్ బిలీవ్ ద బ్యాంక్, ద కస్టమర్స్ కెన్ నెవర్ డిపాజిట్ ద మనీ. సో డ్యూ టు దట్ one the banking performance can also decreases in the market. That's why Woodcuts 2.0 is saying that it will enhance the public trust and credibility of the banks. Apart from that one, they have to promote the transparency and accountability in the banking system. That's why the recently RBI has launched the Woodcuts 2.0, and we can say this is a medium term strategy. So basically medium term ante 1 to 3 years unte idi medium term antam. So short term ante less than 1 year is a short term. If it is more than 3 years is considered as a long term. So 2023 నుంచి 2025 వరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి, and this is considered as a మీడియం టర్మ్ స్ట్రాటజీ. సో అప్ టు 3 years వరకు ఉంది కాబట్టి ఇది మీడియం టర్మ్ స్ట్రాటజీ అవుతుంది. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ మళ్ళీ 2026 నుంచి దే కెన్ గో ఫర్ ద Woodcuts 3.0 ప్రోగ్రామ్. సో ఎప్పటి వరకు బ్యాంకింగ్ లో ఎన్హాన్స్మెంట్ కరెక్ట్ గా జరుగుతూ ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తూనే ఉండొచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ యూపీఐ పేమెంట్స్ హావ్ టచ్డ్ ద రికార్డ్ హై ఆఫ్ డాష్ ఇన్ డిసెంబర్. సో డిసెంబర్ మంత్ లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. సో ఎంతవరకు పెరిగాయి అని అడుగుతున్నారు. ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ద యూపీఐ ట్రాన్సాక్షన్స్ విల్ బి 12.82 lakhs crores అండి. 12,82,000 కోట్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో దిస్ మీన్స్ వీ కెన్ సి in December 2022, UPA crossed UPA transactions has crossed the 7.82 billion transactions are 7.82 billion transactions was happened. So the worth of these transactions will be 12.82 lakhs crores. So the worth, total transactions are 7.82 billion transactions was happened. So what's the worth of these 7.82 billion transactions? That is considered as a 12.82 lakhs crores amount of money. If you compare with the November month, see in the month of November 2022, the UPA transactions is a total 7.3 billion transactions was happened. So in the month of November, the UPA transactions are $7.3 billion transactions was happened. So what is the worth of these transactions means we can say 11.90 lakhs crores of transactions. To mean that 11.90 crores of transactions. That means worth is 11.90 lakhs crores. The total number of transactions will be 7.3 billion transactions. So if you compare with the November month, December month, the UPA transactions worth, UPA transactions are increases. At the same way, UPA transactions worth also increases from the 11.9 lakhs crores to 12.82 lakhs crores. So in the month of December, the UPA transactions is created the record. We can say it is touched the highest point only. That's why the answer should be 12.82 lakhs crores of transactions was happened. So we know that what's the full form of UPA? That is Unified Payment Interface is a full form of UPA, and UPAs are launched by the National Payment Corporation of India. So in the era of 2016. So after UPA is one of the digital payment. We can see by using the UPA per day you can transfer the 1 lakh rupees of money. For one day you can transfer the 1 lakh rupees of money. Per day the limit is 1 lakh rupees per day only.
Now in UPA you can send money, and as the same way you can ask money. With the help of UPA you can send the money as well as you can ask the money. So this is a benefit is available here. So this is a product of National Payment Corporation of India. So this National Payment Corporation of India was established in 2008. So this is the umbrella organization for the all retail payments in India. So what are the retail payments are there? Basically online thing. What are the online payments you are performing, like a mobile recharges or DTH recharges, something, etc. These are the retail payments. These retail payments can be performed under the National Payment Corporation of India. Okay, now come to the next question. So here the next point is, see, the recently that is RBI has recently declared, so which of the following bank continue to be domestic systematically important banks. సో రీసెంట్ గా ఆర్బీఐ ఏ బ్యాంకుల్ని డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా కంటిన్యూ చేస్తూ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ద పాయింట్ ఇస్ విచ్ ఆఫ్ ద బ్యాంక్స్. సో డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనేది ఈ టర్మ్ ని మనం బాసెల్ నామ్స్ లో కూడా వాడతారండి. బాసెల్ 3 నామ్స్ లో కూడా ఈ డొమెస్టిక్ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గురించి చెప్పున్నారు. బేసికల్ గా డొమెస్టిక్ అంటే ఏంటి? విత్ ఇన్ ద ఇండియా. సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే దీస్ బ్యాంక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా, because most of the Indian economy has depends upon these banks. ఏవవి చాలా చూడండి, ఇండియాలో లార్జెస్ట్ బ్యాంక్స్ కేటగిరీలో ఉన్న బ్యాంక్స్ ఏవి? సో వన్ బ్యాంక్ ఈస్ వి నో ఎస్బీఐ బ్యాంక్ ఈస్ వన్, నెక్స్ట్ వన్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇంపార్టెంట్ బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనం బేసికల్ గా ఇండియాలో మాట్లాడినప్పుడు ఈ మూడు బ్యాంకులు మనకి ఎక్కువగా ఈ బ్యాంక్స్ అనేది టాప్ ప్లేస్ లో ఉన్నాయని క్లియర్ గా తెలుసు. సో ఎస్బీఐ ఇస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ private sector bank. So most of these banks will have the more number of customers, and these banks have the more presence in the India, and they have the more branches are there, they have the more ATMs are there, they have the more customers also. సో అంటే చాలా మంది కస్టమర్స్ ఈ బ్యాంక్ లో ఎక్కువగా డిపాజిట్ చేస్తున్నారు. అలాగే ఇంతమందికి చాలా వాటికి ఫైనాన్షియల్ గా సెక్టార్స్ లో లోన్లు ప్రొవైడ్ చేస్తున్న బ్యాంక్స్ ఇవే. అండ్ ఇండియాలో వీటికి ఒక ప్రెసెన్సే ఉందండి. ఐ మీన్ దే హ్యావ్ ద సమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ బ్యాంక్స్. అన్ని బ్యాంకులకు ఉన్నాయి. కంపేర్ టు రిమైనింగ్ బ్యాంక్స్, దీస్ బ్యాంక్స్ హస్ డిక్లేర్డ్ యాజ్ అ మోర్ అండ్ ఐ మీన్ దట్ మీన్స్ more enhanced banks అని చెప్పొచ్చు. And we can say these banks is playing the very critical role in Indian economy. Suppose once these banks are getting failed, so whose failure can impact the whole financial systems and create instability. So ఈ banks కనుక ఫెయిల్ అయితే, suppose these banks are getting the bankruptcy, so then automatic whole Indian financial system, మన దేశం యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. దీంతో పాటు ఇన్స్టెబిలిటీ క్రియేట్ అయిపోతుంది. దే ఆర్ క్రియేటింగ్ ద ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియన్ మార్కెట్ ఓన్లీ. సో మన ఇండియాలో ఇన్స్టెబిలిటీ ఒకటి, ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది. బికాస్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. అందుకే ఈ బ్యాంక్ ని డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా చెప్పారు. సో బేసికల్ గా మన బాసెల్ 3 నామ్స్ లో సిఏఆర్ అని ఒక వాల్యూ ఉంటుంది, క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటాం. దీన్ని క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అని కూడా పిలుస్తారు. సో యాజ్ పర్ ద బాసెల్ 3 నామ్స్ దిస్ వాల్యూ షుడ్ బి 11.5% ఉండాలి ప్రతి బ్యాంక్స్ కూడా. అంటే దీంట్లో అరౌండ్ టైర్ 1 క్యాపిటల్ అయితే టైర్ 1 క్యాపిటల్ ఈస్ 7% ఉండాలి. ఈ టైర్ 2 క్యాపిటల్ అనేది 2.5% ఉండాలి. అలాగే సిసిబి అంటాం, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్. సో ఇది 2% అండి. సో ఇట్ ఈస్ నాట్ 2 అండ్ ఇట్ ఈస్ విల్ బి 2.5. మొత్తం కలిపితే 11.5. దీని ఈ సిసిబిని అడిషనల్ టైర్ 1 గా అంటాం. అడిషనల్ అంటే దీన్ని టైర్ 1 కి యాడ్ చేయాలి అని. సో కాబట్టి టైర్ 1 క్యాపిటల్ అనేది 9.5% అవుతుంది. టైర్ 2 క్యాపిటల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ 2% అవుతుంది. సో కాబట్టి మొత్తం 11.5 అయింది. కానీ ఈ బ్యాంక్స్ మన దేశంలో డొమెస్టికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కాబట్టి, డొమెస్టిక్ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కాబట్టి, దిస్ ఎస్బీఐ హ్యావ్ టు మెయింటైన్ ద అడిషనల్ 0.6% ఆఫ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. 0.60% అంటే 60 బేసిస్ పాయింట్స్ ఎస్బీఐ మెయింటైన్ చేయాలి ఎక్స్ట్రాగా. అంటే 11.5 కి 0.6% యాడ్ చేయాల్సి వస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ దీస్ ఐసిఐసి బ్యాంక్స్ ఆర్ దేర్. దీస్ 2 బ్యాంక్స్ కెన్ ఆల్సో మెయింటైన్ ద అడిషనల్ వాల్యూ దట్ విల్ బి 0.2%. 0.2 అంటే దట్ ఈస్ 20 బేసిస్ పాయింట్స్ అనమాట. వీటికి 11.5% కి ఆ వాల్యూస్ ని యాడ్ చేసి మెయింటైన్ చేయాలి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియన్ ఎకనామీ. సో వీ నో దట్ ఎస్బీఐ హెడ్ ఆఫీస్ ముంబై, ఐసిఐసి బ్యాంక్ ముంబైలో ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా head offices ముంబైలోనే ఉన్నాయి. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇష్యూ. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ మైక్రోసాఫ్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మొబైల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. రీసెంట్ గా ఏ బ్యాంక్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ తో కలిసి కొత్తగా ఒక మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ క్రియేటింగ్ ద న్యూ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ద న్యూ మొబైల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ యాప్ యొక్క ఫీచర్స్ ని మార్చారు, కొత్తగా డిజైన్ చేయడం జరిగింది.
అది మైక్రోసాఫ్ట్ తో కలిసి ఫర్ దట్ సేక్ ఫర్ దిస్ పర్పస్ ద బ్యాంక్ హ్యాస్ యూజింగ్ ద మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేశారు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ద అజూర్ ప్లాట్ఫామ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఫర్ టు క్రియేట్ దిస్ వన్. This bank has make a agreement with Microsoft, and it is used this bank has used the Microsoft Azure platform. Microsoft Azure అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి వీళ్ళు కొత్తగా ఒక మొబైల్ బ్యాంకింగ్ ని క్రియేట్ చేయడం జరిగింది. త్రూ దిస్ మొబైల్ బ్యాంకింగ్ యూ కెన్ పర్ఫార్మ్ ద ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ చేయొచ్చు. త్రూ దిస్ బ్యాంక్ యూ కెన్ పర్ఫార్మ్ ద ఆల్ టైప్ ఆఫ్ పేమెంట్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ షాపింగ్ చేయొచ్చు, పేమెంట్స్ కానీ షాపింగ్స్ కానీ, రివార్డ్స్ ఇస్తారు దాంట్లో, రివార్డ్స్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి లాంచ్ చేశారు కదా. కాబట్టి సో మైక్రోసాఫ్ట్ సపోర్ట్తో లాంచ్ చేశారు. ఈ కార్డు కనుక ఏదైతే మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నారో సో దీనివల్ల ఒక బెస్ట్ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీని నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు ఈ యాప్ నుంచి, అలాగే షాపింగ్ చేయొచ్చు. వాట్ ఆర్ ద రివార్డ్ పాయింట్స్ ఉంటాయి చూసారా, ఆ యాప్ని యూజ్ చేయడం వల్ల రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దెన్ దీని నుంచి చేస్తే if you are using this app for doing the some type of shopping something etc, you are getting offers and you are getting rewards and etc. So that's why, so which of the bank recently collaborated with Microsoft to start this type of service, that is considered as a S Bank is answer for this question. The answer is S Bank only. So now where is head office of S Bank? S Bank headquarters is belongs to which is in Mumbai lo undandi, and your experience is expertise is a tagline for S Bank. సో ఐసిఐసి బ్యాంక్ ముంబైనే, సౌత్ ఇండియన్ బ్యాంక్ త్రిశూర్ ఇట్ ఈస్ ఇన్ కేరళ స్టేట్ కు వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వి నో దట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముంబైలోనే ఉంది. యాక్సిస్ బ్యాంక్ కూడా హెడ్ ఆఫీస్ ముంబైనే. సో ఎస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పర్టైజ్. అండ్ యాక్సిస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటండి? యాక్సిస్ బ్యాంక్ బడ్తీ కా నామ్ జిందగీ ఇస్ ఎ ట్యాగ్ లైన్ ఫర్ యాక్సిస్ బ్యాంక్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్ సైన్డ్ ఏ కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ విత్ సుందరం ఫైనాన్స్? సో ఏ బ్యాంక్ వాళ్ళు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫైనాన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్ సైన్డ్? సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ సుందరం ఫైనాన్స్ అనే ఒక ఫైనాన్షియల్ కంపెనీతో అగ్రిమెంట్ చేశారు. సుందరం ఫైనాన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మైక్రో ఫైనాన్స్ కంపెనీ, అండ్ దిస్ కంపెనీ అండ్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ బోత్ ఆర్ కొలాబరేటెడ్. And tell me which of the insurance company has started this corporate agency agreement with Sundaram Finance? For this question, the answer should be Niva Bhupa Health Insurance. Niva Bhupa Health Insurance only. So this is a indemnity. So this is giving the it is giving the services to then existing and past customers. So we రెండిట్లో ఉన్న existing customers ఎవరైతే ఉన్నారో అలాగే past customers ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. అంటే వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏముంటాయండి అంటే దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద రిటైల్ ప్రొడక్ట్స్ బీయింగ్ ఆఫర్డ్ బై ద సుందరం ఫైనాన్స్. సో ఇక్కడ కొన్ని వీళ్ళిద్దరు కలిసి లాంచ్ చేశారు కాబట్టి దే ఆర్ గివింగ్ సమ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ టు దిస్ ఎగ్జిస్టింగ్ అండ్ పాస్ట్ కస్టమర్. సో దే ఆర్ లాంచింగ్ ద సమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్. వాళ్ళు కొన్ని ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నారు, ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ పాస్ట్ కస్టమర్స్ కి బాగా సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ సర్వీసెస్ ఉండబోతున్నాయి. దీంట్లో పాటుగా వీళ్ళు కొన్ని కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లాంచ్ చేస్తున్నారు. కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ ప్లాన్స్ అనొచ్చు, కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనమాట. ఫ్యామిలీ ప్లాన్స్ ఒకటి, ప్లస్ అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మన దేశంలో వాళ్ళకి కోసం కానీ, అలాగే హెల్త్ రిలేటెడ్ ప్లాన్స్ అనమాట. ఓకేనా, హెల్త్ రీఛార్జ్ రిలేటెడ్ థింగ్స్, సో హెల్త్ రిలేటెడ్ పాయింట్స్. సో వీటికి సంబంధించిన కొత్త పాలసీస్ ని సర్వీసెస్ లాంచ్ చేయబోతున్నారు. కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ ప్లాన్స్, కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ ప్లాన్స్ ఆర్ దేర్, ఆర్ మేబీ హెల్త్ రీఛార్జ్ ప్లాన్స్ కానీ. సో వాళ్ళకి సంబంధించి ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ ఎన్హాన్స్ చేయడం కోసం ఈ మ్యాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్లస్ అలాగే సుందరం ఫైనాన్స్ వీళ్ళిద్దరూ కలిసి ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ లాంచ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద న్యూస్ హియర్. నౌ నెక్స్ట్ వన్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ the item prime insurance plan catering to the need of self-employed individuals with a special 10% discount on first year premium. So this is a news చూడండి ఒకసారి. This is item prime insurance plan. So this is ఒక term insurance plans అండి. ఇది term insurance plans అంటే we are paying the some amount of money. So unfortunately anything was happened for the person, so at a time the family will get the some huge amount of money. సో దీనికి మంత్లీ మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సో మనిషి ఎవరైనా ఏదైనా జరిగి చనిపోయారు అనుకుందాం, సో ఆ ఫ్యామిలీ మొత్తానికి బల్క్లో అమౌంట్ ఆఫ్ మనీ వెళ్తుంది. దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటాం బేసిక్గా. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో మనిషి చనిపోతేనే అమౌంట్ వస్తుంది. ఇది ఒక సేవింగ్ ప్లాన్ ఏం కాదు.
సేవింగ్ అంటే ఏంటంటే దెన్ మనిషి చనిపోకపోయినా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోతే మెచ్యూరిటీ అయిపోతే అమౌంట్ ఆఫ్ మనీ వస్తే అది సేవింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ అవుతుంది. ఇది సేవింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ కాదుగా, దిస్ ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. సో మేబీ ద పర్సన్ హాస్ రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ ఈస్ మేకింగ్ ద ప్రీమియం. Unfortunately, the person was passed away, then the family will get the total amount of money. So this is considered as a term insurance. So recently, which of the insurance has launched the item prime insurance plan, catering to the need of self-employed individuals, catering the need of self-employed individuals with a special 10% discount on the first year premium. So every especially these services they are giving to the self-employed individuals. Self-employed means they are not the regular employees, they are the self-employed. So they can start their own businesses. So the people who are having their own businesses or own SMEs are there. So those people are considered as self-employed. For targeting those people, they started this one. So if any person self-employed has taken this policy, then first year premium. So how much amount of money is paying in first year? That premium they are giving the 10% discount also. So tell me which insurance company has launched this type of services? We can say Agon Life Insurance. So Agon Life Insurance is created this type of concept only. Okay, so this is giving this type of services to then people, and it is having the this buying process వాళ్ళ వెబ్సైట్ నుంచి మేము ఈ పాలసీ తీసుకోవచ్చు. అండ్ ద బయింగ్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ పేపర్లెస్ అని చెప్పొచ్చు అండి. జీరో డాక్యుమెంటేషన్స్ అప్లోడ్. ఇక్కడ విషయం ఏంటంటే ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు, ఏ టైప్ ఆఫ్ పేపర్ వర్క్ అనేది ఏమీ లేదు. సో కంప్లీట్లీ త్రూ ఆన్లైన్లో ఆఫర్ చేసేస్తారు. ఇన్స్టెంట్లీ ఈ పీపుల్ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ బెనిఫిట్ ఓన్లీ. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్, అండ్ recently Agon Life Insurance Company has given this type of services. Next point should be see, so which of the following bank has considered raising the funds by issuing the infrastructure bond worth of 10,000 crore rupees in 2023? So which of the following bank has considered raising the funds by issuing the infrastructure bonds worth of 10,000 crore rupees? సో రీసెంట్గా ఒక బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి బాండ్స్ ఇష్యూ చేసింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ మీన్స్ వాట్ బేసికలీ, యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాండ్ అండి? బాండ్ లో చాలా రకాలు ఉన్నాయి. వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్స్. రీసెంట్ గా ఎలక్ట్రల్ బాండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి పర్పెక్చువల్ బాండ్స్ ఉన్నాయి, జీరో కూపన్ బాండ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా బాండ్స్ అని. ఇలా బాండ్స్ లో చాలా రకాలండి. బాండ్ మీన్స్ బేసికలీ వాట్? సో ద బాండ్స్ కెన్ బి ఇష్యూడ్ బై ద పర్టికులర్ కంట్రీ. ఒక దేశం యొక్క గవర్నమెంట్ వాళ్ళు బేసిక్గా రిలీజ్ చేస్తూ ఉంటారు బాండ్స్ అనేవి. ఇక్కడ బాండ్స్ అంటే ఏంటండి అంటే, బికాస్ సపోజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is having the lack of money, so government want to get the money. In this case the government of India can issue the one paper. So bond ante oka paper. So government ki double kavali, so who can give the money to government? So the government is at the time the government of India is giving one type of security in the form of bond. సో బేసికలీ గవర్నమెంట్ ఒక బాండ్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. దాంట్లో ఎవరెవరు నాకు ఎంతెంత అమౌంట్ ఇస్తారు, బికాస్ ఐ హ్యావ్ ద నీడ్ ఆఫ్ మనీ. సో నాకు అమౌంట్ కావాలి, టెల్ మీ హూ కెన్ గివ్ ద మనీ టు మీ. సో ఐ నీడ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. మీరు ఎవరెవరు ఎంతెంత ఇస్తారో చెప్పండి, వాళ్ళకి నేను ఒక పేపర్లో రాసిస్తాను ఏమని. సో ఐ బారోడ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ యూ, ఐ విల్ పే దిస్ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ దీస్ మెనీ డేస్. So this total will be government will make in one type of document. Government will make his authentication signature something. Government will make this stamp, and after then the government will give the document to the particular person. So the people can believe the government. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్ తీసుకొని గవర్నమెంట్ కి డబ్బులు ఇస్తారు. ఇది ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం బేసిక్ గా బాండ్ అని పిలుస్తూ ఉంటాం. ఇలా ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన బాండ్ దేనికోసం అండి అంటే, దిస్ ఇస్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్. దిస్ బాండ్ ఈస్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్. సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ అంటే దేనికి సంబంధించింది. సో అండ్ హియర్ ద ఇండియా దే హ్యావ్ టు ఎన్హాన్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ ద బ్యాంక్. నౌ ద బ్యాంక్ హ్యాస్ రిలీజింగ్ ద టోటల్ బాండ్ ద వర్త్ ఆఫ్ 10,000 crore rupees అండి. సో బేసిక్ గా బాండ్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఆ బాండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా కాదు కాబట్టి బిహాఫ్ ఆఫ్ ద బ్యాంక్స్. సో బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ దీస్ టైప్ ఆఫ్ బాండ్స్. So here the mainly the State Bank of India involvement is there. So to issuing this infrastructure bond. So the total 10,000 crore rupees of infrastructure bonds recently SBI is issued here. And SBI is collecting this much amount of money, and this money can be used for the developing the infrastructure things in India. That's the answer for this question is Union Bank of India is the answer here. So already indaka SBI cards alage Punjab National Bank ఇద్దరు కలిసి ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ని కూడా దేశంలో లాంచ్ చేశారు. అండ్ అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రల్ బాండ్స్. సో మన దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇష్యూ చేసిన ఒకే ఒక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎస్బీఐ తప్ప ఎవరు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇష్యూ చేయడానికి పర్మిషన్ లేదు. అండ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఎస్బీఐ మాత్రం ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. ఎలక్షన్స్ టైంలో మనం బేసికల్ గా పొలిటికల్ పార్టీస్ కి ఫండ్ ఇస్తూ ఉంటారు చాలా మంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి అంటే, డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీస్ ఆఫీస్ కి వెళ్ళేసి వాళ్ళకి అమౌంట్ ఆఫ్ మనీ డైరెక్ట్ గా వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేస్తారు.
సో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరౌండ్ ఒక 3 years బ్యాక్ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. సో నా అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న 2017 ఆ టైంలో. సో దాట్ లాంచ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటంటే ఎవరు కూడా పొలిటికల్ పార్టీకి 2000 రూపీస్ కంటే ఎక్కువ ఫిజికల్గా డొనేట్ చేయడానికి పర్మిషన్ లేదు. మీరు ఏదైనా పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ గో టు ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి. ద వర్త్ విల్ బి దేర్. దానికి వర్త్ ఉంటుంది 10,000 రూపీస్, 1 lakh రూపీ, అలా డిఫరెంట్ డినామినేషన్స్ బాండ్స్ ఉంటాయి. మీరు ఏ పార్టీకి అయితే 2000 కంటే ఎక్కువ డొనేట్ చేయాలనుకుంటారో అండ్ గివ్ దట్ మనీ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టేక్ ద ఎలక్ట్రల్ బాండ్. సపోజ్ యూ డొనేటెడ్ 1 crore రూపీస్. సో 1 crore రూపీస్ ఎస్బీఐకి ఇస్తే ఎస్బీఐ వాళ్ళు మీకు 1 crore రూపీస్ ఎలక్ట్రల్ బాండ్ ఇస్తారు. ఈ బాండ్ని తీసుకెళ్లి మీరు పొలిటికల్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసావు అనుకుందాం. ఇస్తే మీరు ఏ పొలిటికల్ పార్టీకి అయితే ఇస్తారో అక్కడ నుంచి 15 days లోపు ఆ పొలిటికల్ పార్టీ స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఆ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే కరప్షన్ అనేది తగ్గించడానికి పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ మిడిల్ మ్యాన్ గా ఉన్నారు కాబట్టి, అండ్ మీరు మీ పాన్ కార్డ్స్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ లో మనం ఇల్లీగల్ గా చేయడానికి పాసిబిలిటీ ఉండదు కదా. ఆ ఉద్దేశంతో ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేశారు. కానీ ఎలక్ట్రల్ బాండ్స్ లో కూడా ఇప్పుడు సుప్రీం కోర్టులో కొన్ని టైప్ ఆఫ్ కేసెస్ నడుస్తున్నాయి. ఏంటండి అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెంట్ ఏ పార్టీ అయితే రూలింగ్ లో ఉన్నారో వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ప్రెజర్ పెడితే ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేశారో, ఎవరు అమౌంట్ ఆఫ్ మనీ ఎవరు ఇచ్చారో ఎస్బీఐ చెప్పదా ఏంటి? సో అది ఎలా ట్రాన్స్పరెన్సీ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారు. అండ్ అలాగే పొలిటికల్ పార్టీ డైరెక్ట్ గా బిగ్ షాట్స్ దగ్గరికి వెళ్ళి మీరు మా పార్టీకి డొనేషన్ చేయండి, సో మీరు ఎస్బీఐకి వెళ్ళి ఎలక్ట్రల్ బాండ్ తీసుకొచ్చి అది మాకే ఇవ్వండి, ఇలాంటి కాన్సెప్ట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ మీద కొన్ని రీసెంట్ ఇష్యూస్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో అవన్నీ ఎలక్ట్రల్ బాండ్స్ అయితే ఎస్బీఐనే ఇష్యూ చేస్తుందండి. Then this is one of the point. The next question చూడండి. So which of the following company has emerged as a top bidder for the asset of Kolkata based SREE Group? Kolkata based SREE Group is one of the company. It is one of the finance based company actually. SREE Infrastructure Finance. This is a group, means this is having this group will have the infrastructure. This group will have the infrastructure as the same way it can have the equipment finance company. So this is can have the this is a group of company అన్నాం కదా. SREE group means it is having infrastructure company ఉంది దాని లోపల. అలాగే ఫైనాన్స్ SREE ఇన్ఫో ఫైనాన్స్, SREE ఎక్విప్మెంట్ ఫైనాన్స్ కంపెనీస్ అని ఇవన్నీ ఉన్నాయి. సో రీసెంట్ గా ఈ కంపెనీ యొక్క అసెట్స్ ని ఎవరు బిడ్డింగ్ లో కొన్నారు. సో బికాస్ రీసెంట్లీ ద కంపెనీ హాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ టాప్ బిడ్డర్. So which of the following company has become the top bidder for the assets of Kolkata based SREE Group? So this Kolkata based this company have the more stressed assets andi. Basically stressed assets ante enti? So what is the meaning of stressed assets? That means nothing but the NPAs anamata. So this bank has that means this organization has taken the loan from the bank and this organization is not returned the money. ఆఫ్టర్ దెన్ ఇట్ విల్ బికమ్ ఎన్పిఎస్ గా మారుతాయి. అలాగే మనం 1 year వరకు పే చేయకపోతే తర్వాత డౌట్ఫుల్ అసెట్స్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ద మనీ ఫర్ 90 days, సో 90 days కట్టకపోతే 90 days తర్వాత నుంచి వాటిని సబ్స్టాండర్డ్ అసెట్స్ అని పిలుస్తారు. సబ్స్టాండర్డ్ ఇవన్నీ ఎన్పిఎస్ఏ కదా. ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ద మనీ, ద పర్సన్ హాస్ నాట్ పేయింగ్ ద మనీ ఫర్ 1 year, దిస్ ఇస్ ఆఫ్టర్ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డౌట్ఫుల్ అసెట్. ఇఫ్ ద పర్సన్ హాస్ నాట్ పేయింగ్ ద మనీ ఫర్ 3 years, ఆఫ్టర్ 3 years దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లాస్ అసెట్స్ అని, బ్యాడ్ డెట్స్ అని ఇలా పిలుస్తూ ఉంటాం. లాస్ అసెట్స్ అని, బ్యాడ్ డెట్స్ అని ఇలా కన్సిడర్ చేస్తాం. అంటే వీటిని మనం స్ట్రెస్డ్ అసెట్స్ అంటాం. బేసికలీ ద పర్సన్ హూ ఆర్ టేకింగ్ ద లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ హీ ఇస్ నాట్ మేకింగ్ ద మనీ ఆఫ్టర్ 90 days. సో 90 days నుంచి 1 year వరకు, 3 years వరకు ఇలా పెరిగిపోతూ ఉంది. లోన్ తీసుకొని తిరిగి ఇవ్వకపోతే మొండి బకాయిలు అంటాం కదా, వాటిని ఎన్పిఎస్ అంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. వాటినే స్ట్రెస్డ్ అసెట్స్ అని పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ స్ట్రెస్డ్ అసెట్స్ ని రికవర్ చేయడం కోసం బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ చేస్తూ ఉంటారు అట్ ద పార్ట్ ఆఫ్ సర్ఫాస్ యాక్ట్. సో ఇలాంటి ప్రాసెస్ లో ఎవరు కూడా ఈ అసెట్స్ ని కొనకపోతే దెన్ దెర్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్స్. సో దిస్ ఈస్ ద నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఈస్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ బ్యాక్డ్ బ్యాక్ బ్యాంక్. దిస్ ఇస్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ బ్యాక్డ్, ద గవర్నమెంట్ బ్యాక్డ్ బ్యాడ్ బ్యాంక్. అంటే ఏంటి? దిస్ ఇస్ అండర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ది బ్యాడ్ బ్యాంక్ ని ద గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ బ్యాడ్ బ్యాంక్ and this bad bank, or we can say this National Asset Reconstruction Company Limited, so it is purchased this type of Kolkata based SREE Group stressed assets only, because to NPS recover cheyali kada. So the total worth of this bidding is 5,555 crores. 5,555 కోట్ల రూపాయలతో జరిగిన ఒక టైప్ ఆఫ్ బిడ్డింగ్ ఇది. సో అంత అమౌంట్ ఆఫ్ మనీ పే చేసి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ SREE గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క అసెట్స్ ని కొన్నారు. బికాస్ వీటిని మనం స్ట్రెస్డ్ అసెట్స్ ని కొనడం జరిగింది. రీజన్ షుడ్ బి టు రికవర్ ద ఎన్పిఎస్ అండ్ టు గివ్ ద మోర్ సపోర్ట్ టు బ్యాంక్స్. దట్స్ అ పాయింట్ హియర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి next one. See which of the following finance company has applied to Reserve Bank of India for universal bank license in the private sector. రీసెంట్ గా ఏ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఆర్బీఐకి లైసెన్స్ అప్లై చేశారు, బికాస్ దే వాంట్ టు బికమ్ ద యూనివర్సల్ బ్యాంక్.
So they want to get a universal bank license in the private sector. So this is actually the microfinance company. Now this microfinance company going to turn as a private sector bank in India. That's why it is asked the permission to RBI to give the license to form as a universal bank. For this question, the answer is Annapurna Finance Private Limited. So basically, what is the meaning of universal bank? And so universal bank means apart from it is providing the all type of financial services, providing all financial services under one roof. All financial services under one roof. So all financial services under one roof, which is a bank is provided, is considered as a universal bank. All type of financial services అంటే it is considered as a banking services ఇవ్వడం కానీ, ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇవ్వడం కానీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్స్ అవ్వచ్చు, పెన్షన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ వాళ్ళు ఇంకా పిఎఫ్ పెన్షన్స్ ఇస్తున్నారు, అలాగే మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్ కానీ, డిమార్ట్ అకౌంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ. Okay, na? These all are considered as a different type of financial services. These all services which bank is provided at a time, which bank is getting which bank is giving these all types of services to customer, that bank is considered as a universal bank only. Then what is the meaning of para bank? Basically, para bank means apart from the banking services, which bank has giving the apart from banking services, which bank has giving insurance services or pension services, mutual fund services, something. This is considered as para banking. రెండిట్లో ఒకటేలాగా అనిపిస్తున్నాయి కదా అనిపించవచ్చు, కానీ పారా బ్యాంకింగ్ యూనివర్సల్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఉంది. యూనివర్సల్ బ్యాంక్ లో డిఫాల్ట్ గా అన్ని సర్వీసెస్ ఒక బ్యాంక్ లో దొరుకుతూ ఉంటాయి, కానీ పారా బ్యాంకింగ్ అలా కాదు. ఫస్ట్ వాళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ తో స్టార్ట్ చేసి ఉంటారు, తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ సర్వీసెస్ లాంచ్ చేయాలని అనుకున్నప్పుడు ఐఆర్డి దగ్గర, ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇన్సూరెన్స్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ బ్యాంక్ లో బ్యాంకింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పారా బ్యాంక్ అనొచ్చు. అంతేగాని మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్లు ఇవేమి ఉండవు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు పిఎఫ్ఆర్డి దగ్గరికి వెళ్ళి మేము పెన్షన్ సర్వీసెస్ కూడా మా బ్యాంకులో ఇస్తామని చెప్పి పిఎఫ్ఆర్డి నుంచి పర్మిషన్ తీసుకొని ఆర్బీఐ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ పెన్షన్ సర్వీసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు సార్ మేము మా బ్యాంకింగ్ సర్వీసెస్లో మా దగ్గర బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే పెన్షన్ సర్వీసెస్ ఉన్నాయి, సో మేము టైప్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అగైన్ దే విల్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ దే గాట్ అప్రూవల్ ఫ్రమ్ ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ ఫైనలీ దే స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్, డిమార్ట్ అకౌంట్ సర్వీసెస్ దేర్. దెన్ దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ, అప్పుడు ఈ బ్యాంక్ లో నౌ దిస్ బ్యాంక్ విల్ హావ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, పెన్షన్ సర్వీసెస్ అండ్ స్టాక్ మార్కెట్ సర్వీసెస్. దెన్ ఇలా ఉంటే దాన్ని పారా బ్యాంకింగ్ అంటాం. కొన్ని రోజుల తర్వాత ఆ పారా బ్యాంకింగ్ కాస్త యూనివర్సల్ బ్యాంక్ గా మారుతుంది. సో ఫస్ట్ ఒక బ్యాంక్ గా ఉంటుంది, తర్వాత పారా బ్యాంక్ గా మారుతుంది, అది తర్వాత యూనివర్సల్ బ్యాంక్ గా మారడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు యూనివర్సల్ బ్యాంక్ లో అన్ని సర్వీసెస్ ఉంటాయి, కానీ పారా బ్యాంకింగ్ లో బ్యాంకింగ్ సర్వీసెస్ తో పాటు ఏ ఒక్క సర్వీస్ ఉన్నా అది పారా బ్యాంకింగ్. అపార్ట్ ఫ్రమ్ బ్యాంకింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. సో ప్యారలల్ గా బ్యాంకింగ్ తో పాటు ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి ఇది పారా బ్యాంకింగ్. అలా కాదండి అంటే బ్యాంకింగ్ తో పాటు ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్లు అన్ని కూడా బ్యాంకింగ్ తో పాటు అన్ని ఒకే చోట దొరుకుతుంటే అది యూనివర్సల్ బ్యాంక్ అవుతుంది. సో ఫైనల్ గా ఒక బ్యాంక్ గా స్టార్ట్ అయ్యి పారా బ్యాంక్ గా మొదలయ్యి తర్వాత అది యూనివర్సల్ బ్యాంక్ గా కన్వర్ట్ అవడానికి స్కోప్ ఉంటాయి. ఇప్పుడు ఈ అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ద యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ అండి. వీళ్ళు మేము అన్ని ఇచ్చేస్తాం, ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ వీల్ ప్రొవైడెడ్, సో గివ్ ద లైసెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. దట్ ఈస్ అన్నపూర్ణ ఫైనాన్స్. బేసికల్ గా ఒక బ్యాంక్, ఇది ఒక ఆర్గనైజేషన్ కదా అన్నపూర్ణ ఫైనాన్స్ అనేది. నౌ దిస్ ఆర్గనైజేషన్ ఇస్ గోయింగ్ టు బికమ్ యాజ్ అ బ్యాంక్. Now they need minimum 10 years of financial services. So తనకి మినిమం 10 years of financial experience ఉంటే కదా ఆర్బీఐ లైసెన్స్ ఇస్తుంది. ఇది ఆల్రెడీ ఫైనాన్స్ కంపెనీనే కదా, దిస్ ఇస్ ఆల్రెడీ మైక్రో ఫైనాన్స్ కంపెనీ. సో దే గాట్ ఎ 10 years of experience. That's why they applied for the RBI license. So okay, this is the news. Then come to the next question. Next point should be, see which of the following bank has partnered with the Qatar and British Airways to launch the co-branded credit card. Again, this is also one more credit card and so one of the bank has partnered with see ఇది co-branded అంటే కూడా you can say this is a multi-branded credit card అనండి. Co-branded అంటే 1 or 2 ఉంటాయి, కానీ ఇక్కడ మల్టీ బ్రాండ్స్ కదా. ఖతర్ బేస్డ్ ఎయిర్వేస్ ఉన్నాయి, బ్రిటిష్ ఎయిర్వేస్ ఉన్నారు, అలాగే Qatar based airways are there and British Airways also included here. So Qatar Airways, British Airways వీళ్ళిద్దరు ఆల్రెడీ ఉన్నారు. Apart from that one there is one more bank is collaborated. So వీళ్ళిద్దరితో కలిపి ఒక బ్యాంక్ లాంచ్ చేస్తుంది. So which of the bank has giving this type of services అండి అంటే that is IndusInd Bank. So IndusInd Bank has partnered with that is a British Airways Executive Club. British Airways Executive Club and then is a Qatar Airways Privileged Club. Qatar Airways Privileged Club and British Airways Executive Club వీళ్ళిద్దరితో కలిసి లాంచ్ చేస్తున్నారు. With the help of this card, if you book the ticket through the Qatar Airways or maybe British Airways, you people will get some type of reward points, extraordinary benefit they are giving you. That is a reward point benefit they will provide, or maybe discount services they can give to the customer here. And this type of multi-branded credit card is launching in India, available to the customers in the first quarters of 2023 and 24. So ఇప్పుడు 2023, 2024 లో ఫస్ట్ క్వార్టర్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది
అవుతుంది? 1st April నుంచేగా. ఏప్రిల్, మే, జూన్. సో ఏప్రిల్, మే, జూన్. సో ఇదంతా ఫస్ట్ క్వార్టరే కదా. ఈ ఫస్ట్ క్వార్టర్లో ఈ సర్వీసెస్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇంకే ఇది ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. ఫ్రమ్ ఏప్రిల్ 1st ఆన్వర్డ్ దిస్ టైప్ ఆఫ్ న్యూ క్రెడిట్ కార్డ్ ఈస్ లాంచింగ్ ఇన్ ద మార్కెట్. సో ఈ మరి ఫస్ట్ క్వార్టర్లో లాంచ్ అవ్వబోతుంది కాబట్టి then we can use this type of credit card if you are going to these countries. Now, which bank has launched the digital solution for exporters? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఎక్స్పోర్టర్స్ కి డిజిటల్ సొల్యూషన్స్ లాంచ్ చేస్తున్నారు. దిస్ ఇస్ క్రియేటింగ్ వన్ టైప్ ఆఫ్ డిజిటల్ అప్లికేషన్. దిస్ ఇస్ గివింగ్ సపోర్ట్ ఫర్ ద ఎక్స్పోర్టర్స్. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ ఐసిఐసి బ్యాంక్ ఓన్లీ. సో హమ్ హై నా ఖయాల్ ఆప్కా ఈస్ అ ట్యాగ్లైన్ ఆఫ్ దిస్ ఐసిఐసి బ్యాంక్. వాళ్ళు రీసెంట్ గా డిజిటల్ సొల్యూషన్స్ ని లాంచ్ చేశారు. అదంటే ఒక అప్లికేషన్ అండి. త్రూ దీస్ ఐసిఐసి బ్యాంక్ అప్లికేషన్స్, సో హూ ఆర్ ద పీపుల్ హ్యాస్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్ టు అదర్ కంట్రీస్. సో దీస్ ఆల్ ద పీపుల్ విల్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఐసిఐసి బ్యాంక్ దే కెన్ గెట్ ద సమ్ టైప్ ఆఫ్ డిజిటల్ సొల్యూషన్స్. ఎస్పెషల్లీ డిజిటల్ సొల్యూషన్స్ అంటే ఏంటండి, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్స్ హియర్, లైక్ if you are exporters and if you are sending the goods to foreign countries, now those people, foreign country people have to make the payment here, and or maybe Indian persons is doing any type of importing anything from the foreign countries, so Indian clients will make the payment to foreign countries. So in these cases, what type of transactions is happening between India to abroad countries, those all type of related payment transactions, payment type of services, something etc, and these all type we will be getting here only through this type of single platform. That is which is initiative. What is the main initiative of this one? So the initiative aims to simplify the journey of exporters. So and with help of this procedure, and they can avoid the manual procedure, they can do everything will be in this online mode only. That is ICICI Bank has created this type of services. So the answer is ICICI Bank. So IndusInd Bank, previously question we said about IndusInd Bank is collaborated with Qatar Airways and British Airways to launch the multi-branded credit card. Now the next question should be, next one is, which bank has launched the retail internet banking service Dhan Delight and mobile banking app Dhan Smart? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఒక 2 అప్లికేషన్స్ లాంచ్ చేశారు. ఒక ఇంటర్నెట్ బ్యాంక్ యాప్ అండి, ఒకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్, ఆ యాప్ పేరు ధన్ డిలైట్. ఇంకొకటి మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఆ యాప్ పేరు ధన్ స్మార్ట్ అనమాట. సో ఏం లేదు, దిస్ ఈస్ క్రియేటింగ్ ద మోర్ సెక్యూరిటీ ఫర్ దేర్ కస్టమర్స్. సో వాళ్ళ ఆన్లైన్ బ్యాంకింగ్ లో ఎక్కువగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం కొత్తగా యాప్స్ లాంచ్ చేశారు. ఈ యాప్ లో డిఫాల్ట్ గా టైప్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివేట్ లో ఉంటుందండి, ఈ యాప్స్ ఏదైతే యూజ్ చేస్తారో. కానీ మనం ఇప్పటి వరకు మన మొబైల్ ఫోన్ కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేది. మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే ఇప్పుడు అలాగా డైరెక్ట్ గా యాప్ కి పెట్టారు, ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువగా ప్రొవైడ్ చేయడం కోసం. అలాగే ఈ మొబైల్ బ్యాంకింగ్ మనం ఏదైతే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, తనకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చారు. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం, యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా ఈ యాప్లోనే మీకు స్క్రీన్ ని డల్ చేసే ఆప్షన్స్ కూడా పెట్టారు, ఎందుకంటే ఐ కాంటాక్ట్ కి ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా. సో ఐకి ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వకుండా ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే ఆ బ్రైట్నెస్ యొక్క థీమ్ ని మార్చుకునే విధంగా కొన్ని టైప్ ఆఫ్ థీమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మన ఐ మీద ఎక్కువగా స్ట్రెస్ పడదు. సో ఆటోమేటిక్గా వాటిని డల్ చేసే విధంగా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని మోర్ సెక్యూర్ గా ఉంచడం కోసం ఈ టైప్ ఆఫ్ కొత్త థింగ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ అంటే పేరులోనే ధన్ అని కనబడుతుంది కాబట్టి వి కెన్ ఆన్సర్ షుడ్ బి ధనలక్ష్మి బ్యాంక్. సో ధనలక్ష్మి బ్యాంక్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ వన్. సో ధనలక్ష్మి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అండి. తన్ మన్ ధన్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ గా ఉంది. తన్ మన్ ధన్ ఈజ్ అ ట్యాగ్ లైన్ ఫర్ దిస్ ధనలక్ష్మి బ్యాంక్ ఓన్లీ, అండ్ దిస్ ఇస్ అ here. Then I come to the next question. So Reserve Bank of India has allowed how many entities to test fintech products? So Reserve Bank of India has recently allowed how many entities to test the fintech products to deal with the financial funds under the sandbox scheme. Reason గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని బ్యాంక్స్ ని వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ టెక్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయడానికి ఒక శాండ్ బాక్స్ ని క్రియేట్ చేసింది. బేసికల్ గా అండర్ ద శాండ్ బాక్స్ స్కీమ్ అంటే ఏంటంటే లైవ్ లో ఆ ప్రొడక్ట్ ని టెస్ట్ చేయాలి. లైవ్ లో వాళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళ ఫిన్టెక్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైవ్ లో టెస్టెడ్ అని ఏమంటాం అంటే శాండ్ బాక్స్ స్కీమ్ అంటాం. Now recently RBI decided total 6 organizations products they have to test in live. So that organizations, how many organizations and that organizations are total 6 organizations are there. Out of the 6 entities HSBC is also there and Credit Watch. వీటిలో HSBC అనే మన బ్యాంక్ కూడా ఉంది, అలాగే క్రెడిట్ వాచ్ అనే ఒక కంపెనీ కూడా ఉంది, ఇది కూడా ఫిన్టెక్ కంపెనీని. అలాగే ఇంకా 4 కంపెనీలు ఉన్నాయి. సో వీళ్ళన్ని కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా, ఆ ప్రొడక్ట్ సర్వీసెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది దే ఆర్ చెకింగ్ ఇన్ ద లైవ్ ఓన్లీ. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లైవ్ టెస్ట్. సో డ్యూరింగ్ ద లైవ్ ప్రొడక్ట్ టెస్ట్. సో దట్ ఈస్ HSBC and Credit Watch organizations are there. Apart from these one, there is some more organizations are available here.
of all the organizations, the Reserve Bank of India is doing testing here. Yeah. Then come to the next question. The next point is, say, which of the following insurance company has launched the 3-week organ donation program as a part of relay marathon called as a Zindagi Express? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా జిందగీ ఎక్స్ప్రెస్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సి వాట్ ఇస్ దిస్ వన్? దిస్ ఇస్ అ 3 long week ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రామ్. సో ఆల్ ఓవర్ ద ఇండియా దిస్ ప్రోగ్రామ్ దే కండక్టెడ్ అండి. దేశం మొత్తం మీద ఈ సర్వీసెస్ ని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ సార్ ఇది అంటే, సో దే వాంట్ టు ప్రమోట్ ఆర్గాన్ డొనేషన్ కాబట్టి దే వాంట్ టు ఆల్ ఓవర్ ద ఇండియా 5,500 కిలోమీటర్స్ వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఆర్గాన్ డొనేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, పబ్లిక్ కి ఆర్గాన్ డొనేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పడం. ఇప్పటికీ చాలా మంది ఆర్గాన్ డొనేషన్స్ ఒక క్రైమ్ లా ఫీల్ అవుతూ ఉంటారు చాలా ప్లేసెస్ లో. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పడం. వీఆర్ గివింగ్ ఏ లైఫ్ టు అదర్ పీపుల్ వెన్ యూఆర్ గోయింగ్ టు పాస్ అవే. మనం చనిపోయేటప్పుడు కూడా ఒక వ్యక్తికి లైఫ్ ని ఇవ్వడం అనేది ఆర్గాన్ డొనేషన్స్ లో వాళ్ళే పాసిబుల్ అవుతుంది. దట్స్ వే దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్. అలాగే అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక ఎన్జిఓ కూడా ఉంది, మోహన్ ఫౌండేషన్ అని. సో ఈ మోహన్ ఫౌండేషన్ ఎస్పెషల్గా ఆర్గాన్ డొనేషన్స్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మోహన్ ఫౌండేషన్స్ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఒక 5,500 కిలోమీటర్స్లో ట్రావెల్ చేస్తూ అక్కడ ఉన్న పబ్లిక్కి వీటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చారు. బేసికల్గా ఇది 4th ఇయర్ అండి. సో లాస్ట్ 4 years నుంచి కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆర్గనైజేషన్ పేరు ఏది అంటే ఎడల్వైస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ కొలాబరేటెడ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఓన్లీ, ఎడల్వైస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. So then the next question is 17th question. See, so which bank has been approved by the Reserve Bank of India appoint? So recent ga Sundar Chawla was appointed as a new chief executive for which of the bank? సో ఏ బ్యాంక్ కి రీసెంట్ గా సుందర్ చావ్లా అనే వ్యక్తిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అపాయింట్ చేశారు బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దట్ బ్యాంక్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇండియా దట్ ఈస్ కన్సిడర్ యాజ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఓన్లీ. సో ఫర్ ద పేటిఎం పేమెంట్ బ్యాంక్ సుందర్ చావ్లా వాస్ అపాయింట్ యాజ్ ఏ న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, దెన్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ పార్టెడ్ విత్ ఓపెన్ టు లాంచ్ ద ఫుల్లీ డిజిటల్ కరెంట్ అకౌంట్? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఫుల్లీ డిజిటల్ కరెంట్ అకౌంట్ ని లాంచ్ చేశారు? ఎవరితో కలిసి? ఓపెన్ అనే ఒక నియో బ్యాంక్ తో కలిసి. ఓపెన్ అనేది ఒక నియో బ్యాంక్ అనమాట. సో బేసిక్ గా నియో బ్యాంక్ మీన్స్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ బ్రాంచెస్. సో టోటల్ సర్వీసెస్ విల్ గెట్ ఆన్ ఆన్లైన్. మీరు ఆన్లైన్ లోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అన్ని A to Z సర్వీసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఇస్తారు. దాన్ని ఓపెన్ బ్యాంక్ అంటాం. ఆ ఓపెన్ బ్యాంక్ వాళ్ళు అలాగే ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ డిజిటల్ కరెంట్ అకౌంట్ లాంచ్ చేశారు. దిస్ ఇస్ ద డిజిటల్ కరెంట్ అకౌంట్ ఫర్ ద MSME. సో దట్ ఈస్ SME సెక్టార్స్ ఉన్నారు చూసారా, స్మాల్ దట్ ఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పర్సన్స్ ఉన్నారే, వాళ్ళకి ఈ దీనివల్ల హెల్ప్ అవుతుంది. అగైన్ ద నెక్స్ట్ వన్ ఈ సమ్ టైప్ ఆఫ్ ఇంకా వాళ్ళతో పాటు ఇంకా కరెంట్ అకౌంట్ కదా. సో కరెంట్ అకౌంట్ కాబట్టి సో దట్ ఈస్ సో మెనీ పీపుల్ కెన్ ప్రిఫర్ దట్. ఫ్రీలాన్సర్స్ ప్రిఫర్ చేయొచ్చు, SME సెక్టార్స్ కానీ, ఫ్రీలాన్సర్స్ పర్సన్స్ ఆల్సో దేర్, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, హోమ్ ప్రీనర్స్ కానీ. సో ఫ్రీలాన్సర్స్ కానీ హోమ్ ప్రీయూనర్స్ అంట, హోమ్ ప్రీయూనర్స్ అని అదే దట్ ఈస్ ఎంటర్ప్రీనర్స్, హోమ్ ప్రీనర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ కి ఆన్లైన్ లో కరెంట్ అకౌంట్ అండి. దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ విల్ ప్రొవైడెడ్ బై విచ్ ఆఫ్ ద బ్యాంక్ రీసెంట్లీ. అండ్ ఈ సర్వీసెస్ లో ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. ఐ మీన్ ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 బ్యాంకుల నుంచి సర్వీసెస్ ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ ద యాక్సిస్ బ్యాంక్ ఆల్సో దే విల్ గెట్ ద సర్వీసెస్. అలాగే ఓపెన్ బ్యాంక్ నుంచి కూడా వాళ్ళకి సర్వీసెస్ ఉంటాయి. సో యాక్సిస్ బ్యాంక్ లో బేసిక్ గా 250 బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్ లో. సో ఈ యాక్సిస్ బ్యాంక్స్ 250 ప్లస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయండి. ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ మొత్తాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళతో పాటు ఈ ఓపెన్ అనే ఫైనాన్షియల్ కంపెనీ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ ఇచ్చే సర్వీసెస్ ఎంజాయ్ చేయొచ్చు, ఈ ఆర్గనైజేషన్ ఇచ్చే సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. దిస్ ఇస్ అ డిజిటల్ కరెంట్ అకౌంట్ విచ్ కెన్ బి స్టార్టెడ్ బై యాక్సిస్ బ్యాంక్. సో ఆల్రెడీ వీ నో యాక్సిస్ బ్యాంక్ ఈస్ అ ప్రైవేట్ బ్యాంక్. వీ నో దట్ బేసికల్లీ కరెంట్ అకౌంట్ ఈస్ గివెన్ టు ద బిజినెస్ పీపుల్. వాళ్ళలో SMEs ఉన్నారు, ఫ్రీలాన్సర్స్ కానీ, హోమ్ ప్రీనర్స్ కానీ, ఎంటర్ప్రీనర్స్ కానీ, వీళ్ళందరూ ఉన్నారుగా. వీళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్ తీసుకోవచ్చు, ఈ డిజిటల్ కరెంట్ అకౌంట్. సో దీనివల్ల వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ సర్వీసెస్ also they will enjoy and open bank services also they can enjoy. Now next question is which are the following loan disbursements growth 330% year on year in December 2022 at 3,665 crores. So tell me, so far this question which is the answer. So which of the following loan disbursements grow? So which are the following loan disbursement growth 330% year on year in December 2022 to 3,665 crores. Last year December month తో కంపేర్ చేస్తే అంటే if you are comparing with the 2021 December month, now in 2022 December month these organizational loans will be increases by 330%, that the worth will be 3,665 crores of worth was there. So now which of the organization that is considered as a Paytm? If you compare with the last year 2022 December month,
2021 December. In 2022 December, this bank has provided the 3,665 crores of loan, that is increased by the 330%. So which of the bank, which of the organization, that one, that organization is considered as a Paytm payment bank only. So the answer is a Paytm payment. Paytm is the answer for this question. Now if you see if you are comparing the total 2021 last 2021 third quarter means what? That is October, November, December. See, if you see the third quarter, so in the last quarter means that is a December quarter. That means 2021 compared to December quarter. In 2022, the same third quarter, that percentage of loans are increased. This is only 1 month. See, 2021 December to 2022 December, 330% of loans are increases. That is equal to 3,665 crores. Now in the third quarter, completely December, November, October, November, December, this is the third quarter. When you are comparing the 2021 third quarter, in 2022 third quarter, the value was increased by how many percentage? 357 percentage increases. That means the value of the transaction is 9,958 crores was increases. 9,958 crores of transactions has increases. So that means ఇది ఇయర్ ఆన్ ఇయర్ పేటిఎం బ్యాంక్స్ ఇచ్చే సర్వీసెస్ బాగా పెరుగుతున్నాయి, లోన్స్ ఎక్కువ మందికి ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ద మీనింగ్ హియర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ నెక్స్ట్ వన్ ఈసీ. సో నేమ్ ద ఫిన్టెక్ స్టార్ట్అప్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద ఇన్ ప్రిన్సిపల్ authorization from Reserve Bank of India. So a fintech company, startup company recently received the in principle authorization from RBI. సో ఏంటంటే ఆథరైజేషన్ అంటే దే వాంట్ టు స్టార్ట్ ద పేటిఎం అగ్రిగేటర్ లైసెన్స్. సో వాళ్ళు ఒక పేటిఎం అగ్రిగేటర్ గా స్టార్ట్ అవబోతున్నారు. దాన్ని పేటిఎం అగ్రిగేటర్ మీన్స్ దిస్ ఇస్ కన్సిడర్డ్ యాస్ ఏ వన్ ఆఫ్ ద పేమెంట్ గేట్వే అని చెప్పొచ్చు. దిస్ ఇస్ బిహేవింగ్ లైక్ ఏ పేటిఎం అగ్రిగేటర్ పేమెంట్ గేట్వే. పేటిఎం అగ్రిగేటర్ పేమెంట్ గేట్వే. పేమెంట్ గేట్వేస్ అంటే బేసిక్ గా మీనింగ్ ఏంటి? పేటిఎం అగ్రిగేటర్స్ ఆర్ పేమెంట్ గేట్వేస్ మీ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్. సో దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ మిడిల్ మ్యాన్ బిట్వీన్ the merchant and customer. మర్చెంట్ బ్యాంక్ అకౌంట్, మర్చెంట్ అకౌంట్ అండ్ కస్టమర్ అకౌంట్ ఓన్లీ. మర్చెంట్ అకౌంట్ కి కస్టమర్ అకౌంట్ కి మధ్యలో వీళ్ళు మిడిల్ మ్యాన్ గా యాక్ట్ చేస్తారు. వాళ్ళని గేట్వేస్ అంటాం. దే విల్ ఫెచ్ ద మనీ ఫ్రమ్ కస్టమర్ అకౌంట్. దే సెండ్ ద మనీ టు మర్చెంట్ అకౌంట్ ఓన్లీ. బేసిక్ గా మీ ఐడియా ఉంది కదా, మనం ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ షాపింగ్ చేస్తాం. ఆన్లైన్ లో పేమెంట్ చేసేటప్పుడు ఇది మన కస్టమర్, ఇది మన బ్యాంక్ అకౌంట్. మన అకౌంట్ లో నుంచి అమౌంట్ ఆఫ్ మనీ ఫ్లిప్కార్ట్ లో ఉన్న మర్చెంట్ అకౌంట్ కి ఎలా వెళ్తాయి? సో మన ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మధ్యలో ఈ అమౌంట్ ఆఫ్ మనీ ఒక గేట్వేకి కనెక్ట్ అవుతుంది. మన అకౌంట్ అనేది ఒక గేట్వేకి కనెక్ట్ అవుతుంది. ఈ గేట్వేస్ మన అకౌంట్ లో నుంచి అమౌంట్ ఆఫ్ మనీ తీసి ఆ అమౌంట్ ని ఫ్లిప్కార్ట్ లో ఉన్న మర్చెంట్ అకౌంట్ కి పంపిస్తారు. దీన్నే మనం ఏమని పిలవాలంటే ఫారెన్ పేమెంట్ గేట్వేస్ అంటాం, లేకపోతే దీన్నే పేమెంట్ అగ్రిగేటర్స్ అని కూడా పిలవచ్చు. ఈ పేమెంట్ గేట్వేస్ కి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. బిల్డెస్క్ అనేది ఒక పేమెంట్ గేట్వేనే. సో బిల్డర్స్ కానీ ఇప్పుడు ఈ చెప్పిన ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు చెప్పబోయే ఆన్సర్ ఎన్కాష్ అనేది కూడా ఒక పేమెంట్ గేట్వేని. అలాగే దీంతో పాటు మనకి పేయూ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ పేమెంట్ అగ్రిగేటర్ సిస్టమే. దాంతోపాటు వీసా, మాస్టర్ ఇవన్నీ కూడా ఇండియన్ పేమెంట్ గేట్వేస్. సో రూపే ఇస్ ఇండియన్ పేమెంట్ గేట్వే, మాస్టర్ ఇస్ అ ఫారెన్ పేమెంట్ గేట్వేస్. సో ఇప్పుడు ఈ పేమెంట్ గేట్వేగా పర్ఫామ్ చేస్తానని చెప్పి ఒక ఆర్గనైజేషన్, ఏది ఎన్కాష్ అనే కంపెనీ ఆర్బీఐకి లైసెన్స్ అప్లై చేసింది. సో ఆర్బీఐ దీనికే ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ అనొచ్చు, లేదా పేమెంట్ గేట్వే అని కూడా పిలవచ్చు. సో ఆర్బీఐ so it is seeking the approval from Reserve Bank of India. So it is already received the license from Reserve Bank of India to perform as a payment aggregator. For this question, the answer should be Encash is answer for this point. Next question is, which of the following organization has allowed UPI transactions for the non-resident bank account linked to mobile number of 10 countries in a notice? See, this is also important point. And which organizations allowed UPI transactions for the non-resident bank accounts? సో బేసిక్గా నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఏవి? ఇప్పటి వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి మన ఇండియన్ మొబైల్ నెంబర్ ఉంటే విత్ ఇన్ ద ఇండియా విత్ హెల్ప్ ఆఫ్ మొబైల్ నెంబర్ యు ఆర్ ట్రాన్స్ఫర్ ద మనీ. మొబైల్ నెంబర్ నుంచి బేస్ చేసి విత్ ఇన్ ద ఇండియా హూ ఆర్ ద పీపుల్ విల్ హ్యావ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఇండియా, which people will have the mobile number, that is this mobile number is also belongs to India, then the people can transfer the money. That means ఇప్పుడు వరకు యూపీఐ నుంచి మనం విత్ ఇన్ ద ఇండియాలోనే అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేసాం. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ అనేది మన ఇండియన్ మొబైల్ నెంబర్ కాబట్టి. సో ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ మన బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి దెన్ వీ కెన్ మేక్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మనీ హియర్. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మన నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఏవి? దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ఆర్ఈ అకౌంట్లు, అలాగే ఎన్ఆర్ఓ అకౌంట్స్ అని, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐ పీపుల్ ఓపెన్ చేసే అకౌంట్స్ ఇవి. సో దీస్ ఆర్ ద అకౌంట్స్ విల్ బి ఓపెన్ బై నాన్ రెసిడెంట్ ఇండియన్ పర్సన్స్ ఇన్ ఇండియా. ఇవన్నీ మన ఇండియాలోనే ఓపెన్ చేస్తారు, కానీ వాళ్ళు ఫారెన్ కంట్రీలో ఉంటారు. ఇండియాలోనే ఈ అకౌంట్లు అన్ని ఓపెన్ అవుతాయి. దట్ మీన్స్ దే ఆర్ ఓపెన్ ద అకౌంట్స్ ఇన్ ఇండియన్ బ్యాంక్.
మన ఇండియన్ బ్యాంక్లోనే ఓపెన్ చేస్తారు. మన ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి ఎస్బీఐలో కానీ ఐసిఐసి బ్యాంక్స్లో కానీ. సో వాట్ ఆర్ ద ఇండియన్ బ్యాంక్స్ ఆర్ దే విల్ ఓపెన్ హియర్. కానీ ఇండియాలో ఓపెన్ చేస్తారు, కానీ వాళ్ళు ఫారెన్ కంట్రీలో ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఫారెన్ కంట్రీస్లో ఉంటున్నారో వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది అక్కడైనా కానీ ఆ దేశంలో కూడా. ఆ మొబైల్ నెంబర్ని వీటితో లింక్ చేయొచ్చు. ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ వాటితో లింక్ అనేది పెట్టొచ్చు అనమాట. సో ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఫారెన్ కంట్రీస్లో యూజ్ చేసే మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి వాటిని కూడా ఇండియాలో ఓపెన్ చేసే బ్యాంక్ అకౌంట్కి లింక్ పెట్టుకోవచ్చు. ఈ రోజు మొబైల్ నెంబర్ని బ్యాంక్తో లింక్ చేసి ఉన్నాం కదా, అలాగే ఆ పర్సన్ ఇండియాలో ఉంటే ఇండియాలో ఉన్న మొబైల్ నెంబర్తో లింక్ చేస్తాడు. మేబీ నా పర్సన్ ఈ స్టేయింగ్ ఇన్ ఫారెన్ కంట్రీ, మేబీ యూఎస్ఏ యూకే ఎక్కడో ఉంటున్నాడు. అక్కడ ఉన్న అతను ఒక మొబైల్ నెంబర్ వాడతాడు కదా, ఆ మొబైల్ నెంబర్ని కూడా ఇండియాలో ఈ ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆ మొబైల్ నెంబర్తో లింక్ పెట్టుకోవచ్చు. అప్పుడు పెట్టిన తర్వాత మీ మొబైల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఆ మొబైల్ నెంబర్ని యూజ్ చేసి కూడా అమౌంట్ ఆఫ్ నుంచి పంపొచ్చు. కాకపోతే ఇవి ఒక 10 దేశాలకు మాత్రమే ఈ సర్వీసెస్ ఇస్తున్నారు. ఫర్ దట్ రీజన్ రీసెంట్లీ ఎన్పిసి ఈస్ ఆల్సో గాట్ అప్రూవల్. ఎన్పిసి నేషనల్ పేమెంట్ ద కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఆల్సో గివింగ్ ద అప్రూవల్. ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ షుడ్ బి ఏ. So which of the following organizations allowed the UPI transactions for the non-resident bank accounts linked to mobile numbers of 10 countries in a notice? For the question answer should be National Payment Corporation of India. The next question is student. Recently Bajaj Allianz Life Insurance and which bank has partnered to offer the protection and saving life insurance plan to the bank customer? ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, రీసెంట్ గా ఒక బ్యాంక్ వాళ్ళు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ని ఎస్బీఐ తో కలిసి లాంచ్ చేశారు. ఆ బ్యాంక్ వచ్చి పంజాబ్ సింధు బ్యాంక్. అప్పుడే చెప్పాను, బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో కలిసి మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఒక బ్యాంక్ ఇన్సూరెన్స్ అని లాంచ్ చేస్తున్నారు. ఏంటది అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ద ప్రొటెక్షన్ అండ్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని మనం బ్యాంక్ ఇన్సూరెన్స్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలవాలి? బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటాం. బేసికల్ గా బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటే బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ అని. బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ అంటే బ్యాంక్స్ ఆర్ గివింగ్ ద ఇన్సూరెన్స్ టు దేర్ కస్టమర్. బేసిక్ గా ఇన్సూరెన్స్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నవడేస్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ ద దోస్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ. అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ గివింగ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఆల్సో. ఇప్పుడు చూడండి, ఈ బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఇదంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే కంపెనీ. వీళ్ళలో ఎవరైతే మన ఈ బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఉన్నారో, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తారు. దీంట్లో అంటే ప్రొటెక్షన్ అంటే వాళ్ళు చనిపోయినా ఫ్యామిలీకి వచ్చేది. సేవింగ్స్ అంటే మనిషి చనిపోకపోయినా ఆ ప్రీమియం, ఆ మెచ్యూరిటీ ప్రీమియం కంప్లీట్ అయిపోతే వాళ్ళకి అమౌంట్ ఆఫ్ అని ఇస్తారు. దీన్నే ప్రొటెక్షన్ అండ్ సేవింగ్ ప్లాన్స్ అంటాం. ఇప్పుడు ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారండి అంటే ఆన్సర్ ఆబ్వియస్లీ దట్ ఈస్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అండ్ బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. దీస్ బోత్ ఆర్గనైజేషన్ హ్యాస్ స్టార్టెడ్ దీస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ టు కస్టమర్ హియర్. సో కాబట్టి ఈ ఇద్దరు కలిసి కదా లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ కస్టమర్లకి ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ అండ్ వీ నో బేసికలీ హూ ఈస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్? స్వరూప్ కుమార్ సాహా. ఈ Swaroop Kumar Saha is a person. He is acting as a MD and CEO of Punjab and Sindh Bank. ఇతను పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క ఎండి సిఇఓ అవుతారు. అలాగే బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పర్సన్ సిఇఓ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈజ్ తరుణ్ చా అనే వ్యక్తి. తరుణ్ చా ఈ పర్సన్ బజాజ్ ఎలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, బజాజ్ ఎలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఎండి అవుతారు ఇతను. సో వీళ్ళిద్దరూ కలిసి కొలాబరేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్ వెరైటీ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ టు ద కస్టమర్స్. యా, దెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న, పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు చూసారు వాళ్ళకి. Now next one is which of the following bank has partnered to Garuda Aerospace Private Limited to sanction 150 Garuda Agri Kisan drones? 150 Garuda Agri Kisan drones loans under the Union Kisan Pushpak scheme only. ఈ పాయింట్ చూడండి ఒకసారి. ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా గరుడా ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తో అగ్రిమెంట్ చేశారు. గరుడా ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ అ చెన్నై బేస్డ్ స్టార్ట్అప్. ఇది ఒక చెన్నై బేస్డ్ డ్రోన్ స్టార్ట్అప్, చెన్నై బేస్డ్ డ్రోన్ స్టార్ట్అప్ కంపెనీ. ఓకే, ఇది అర్థమైపోయింది. చెన్నైలో ఉన్నది కంపెనీ, ఇది ఎక్కువగా డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అని. సో ఇంతకీ రీసెంట్ గా బ్యాంక్ వాళ్ళు ఈ గరుడా ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తో అగ్రిమెంట్ చేశారు. దేనికోసం అండి అంటే టు శాంక్షన్ 150 గరుడా అగ్రి కిసాన్ డ్రోన్స్ లోన్స్. గరుడా అగ్రి కిసాన్ డ్రోన్ లోన్ అనమాట. అంటే ఏదైతే 150 కొత్తగా ఒక దేశంలో ఒక 150 గరుడా అగ్రి కిసాన్ డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. అంటే కొత్తగా అగ్రికల్చరల్ కోసం కొన్ని డ్రోన్స్ ని లాంచ్ చేయబోతున్నారు. ఆ డ్రోన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అమౌంట్ కావాలి. సో దిస్ బ్యాంక్ హ్యాస్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ ఎ లోన్ అండర్ ద యూనియన్ కిసాన్ పుష్పక్ స్కీమ్. దెర్ ఇస్ అ గవర్నమెంట్ ఒక స్కీమ్ కూడా లాంచ్ చేస్తున్నారు, కిసాన్ పుష్పక్ స్కీమ్. సో అండర్ యూనియన్ కిసాన్ పుష్పక్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ లో పాటుగా 150 గరుడా అగ్రి కిసాన్ డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం
ఈ గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ బ్యాంక్ తో అగ్రిమెంట్ చేసుకుంది. సో ఆ బ్యాంక్ వచ్చి ఇక్కడ క్లియర్ గా ఉందండి, యూనియన్ కిసాన్ పుష్పక్ అనే పేరు కనబడుతుంది. యూనియన్ మీన్స్ దట్స్ వాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి లాంచ్ చేశారు. ఓకేనా, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎస్పెషల్లీ ఈ డ్రోన్స్ ని అగ్రికల్చర్ కోసం వాడతారు. విత్ హెల్ప్ ఆఫ్ దీస్ డ్రోన్స్, మరి ఈ డ్రోన్స్ తో ఏం చేయొచ్చండి అంటే దిస్ అండర్ ద యూనియన్ కిసాన్ పుష్పక్ స్కీమ్ for financing the Kisan drones in the field of digitalization of the land records. So in the field of digitalization of land records. సో ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటలైజ్ చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్. అది ల్యాండ్ ని మెజర్ చేయాలి, ప్లస్ దాంతో పాటు మనకి దర్ ఇస్ అ క్రాప్ ప్రొటెక్షన్ చేయొచ్చు, క్రాప్ ప్రొడక్షన్ ని మానిటర్ చేయొచ్చు. సో ఆపరేషన్స్ ఇన్ ద క్రాప్ ప్రొడక్షన్, అలాగే స్ప్రే చేయొచ్చు కదా, స్ప్రేయింగ్ స్ప్రే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ SPRAYING, స్ప్రేయింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ ని కానీ కెమికల్స్ ని కానీ స్ప్రే చేయొచ్చు డ్రోన్స్ హెల్ప్ తీసుకొని. సో దే కెన్ పెస్టిసైడ్స్ ని, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా స్ప్రే చేయొచ్చు కదా, అవన్నీ కూడా ఈ డ్రోన్స్ చేస్తాయండి. సో అందుకే ఆ డ్రోన్స్ ని మొత్తం ఒక 150 అగ్రికల్చర్ డ్రోన్స్ ఇండియాలో లాంచ్ చేయడానికి అమౌంట్ ఆఫ్ మనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో దట్స్ వే దట్స్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అకార్డింగ్ టు ద S&P గ్లోబల్ రిపోర్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ హైయెస్ట్ రిటర్న్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్స్? సో S&P రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం విచ్ బ్యాంక్ హ్యాస్ హైయెస్ట్ రిటర్న్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్స్? విచ్ బ్యాంక్ హ్యాస్ ద హైయెస్ట్ రిటర్న్స్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్? ద బ్యాంక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏషియా పసిఫిక్ రీజియన్ లో మొత్తం 2 బ్యాంకులు హైయెస్ట్ గా ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఒక బ్యాంక్ ఉంది, సెకండ్ ప్లేస్ లో ఒక బ్యాంక్ ఉంది. సో ఏదండి ఆన్సర్ అంటే యాక్చువల్ గా ఆన్సర్ వచ్చి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అండి, P&S బ్యాంక్. సో పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న బ్యాంక్ పేరు ఏంటండి అంటే దట్ ఈస్ J&K బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఉంది, ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. కానీ మన ఆప్షన్స్ లో ఇది లేదు. సో హ్యావ్ టు ఏదో ఒక ఆప్షన్స్ ని తీసేద్దాం. ఇక్కడ ఈ ఆప్షన్ తీసేసి ఈ ప్లేస్ లో P&S బ్యాంక్ పేరు పెట్టండి, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. సో ఆన్సర్ వచ్చి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అండి. సో విచ్ అకార్డింగ్ టు ద గ్లోబల్ S&P గ్లోబల్ రిపోర్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ హైయెస్ట్ రిటర్న్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజన్? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. సో దిస్ ఈస్ అ రిపోర్ట్ యాజ్ పర్ ద December 31st, 2022. సో ఇది లాస్ట్ క్వార్టర్, మన లాస్ట్ జరిగిన క్వార్టర్ ఉంది కదా, అదే థర్డ్ క్వార్టర్. సో ఆ క్వార్టర్ లో రిలీజ్ అయిన రిపోర్ట్ అండి. సో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఆల్మోస్ట్ అరౌండ్ ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. సో ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వచ్చి ఆ క్వార్టర్లో దగ్గర 118% ఆఫ్ రిటర్న్స్ నామినేట్ చేసింది. ఐ మీన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ రిటర్న్స్ అనమాట. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఈస్ హ్యావింగ్ ద 104% ఆఫ్ రిటర్న్ ని జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వాళ్ళు గెయిన్ చేశారు. సో దట్స్ వే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్. ఇప్పుడు వరకు పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ గురించి ఇప్పుడు వరకు 3 పాయింట్స్ చెప్పుకున్నాను. సో బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో అగ్రిమెంట్, బ్యాంక్ ఇన్సూరెన్స్ చేసిన అగ్రిమెంట్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. అండ్ అలాగే PNB S&P రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏషియా పసిఫిక్ రీజియన్స్ లో టాప్ బ్యాంక్, హైయెస్ట్ రిటర్న్స్ గెయిన్ చేసిన బ్యాంకు అదే బ్యాంకు ఉంది. అలాగే దాని ఇందాక SBI కార్డ్స్ తో క్రియేట్ అయ్యి SBI కార్డ్స్ తో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసిన బ్యాంకు కూడా అదే. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద బ్యాంక్ గ్యారంటీ ఫెసిలిటీ ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్? సో ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా నేషనల్ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ తో కలిసి బ్యాంక్ గ్యారంటీ అనే ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, ఈ ఫెసిలిటీని ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్ అండి అంటే ద ఆన్సర్ అగైన్ SBI. సో SBI ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. బ్యాంక్ గ్యారంటీ, ఇంతకు ముందు బేసిక్ గా బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటి? సో బ్యాంక్ గ్యారంటీ అంటే సపోజ్ మనం దర్ ఈజ్ ఒక సెల్లర్ గానీ ఒక బయర్ గానీ ఉన్నారనుకుందాం, సెల్లర్ అండ్ బయర్. బేసిక్ గా ఈ బయర్ ఈ సెల్లర్ దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాడు అనుకుందాం, ఏదైనా కొన్ని ప్రొడక్ట్స్ అనమాట. కొన్నప్పుడు దట్ మీన్స్ హీ సోల్డ్ ద ప్రొడక్ట్ అండి, ఇతను కొన్ని ప్రొడక్ట్స్ ని తనకు అమ్మడం జరిగింది. సో దానికి సంబంధించిన పేమెంట్ ఈ పర్సన్ ఇతనికి ఇవ్వాలి. బయర్ హ్యావ్ టు పే టు సెల్లర్, బట్ ద బయర్ ఈస్ నాట్ హ్యావింగ్ ద మనీ టు మేక్ ద పేమెంట్. సో బయర్ కి పేమెంట్ ఇవ్వడానికి అమౌంట్ లేదు. సో ఇన్ దిస్ కేస్ ద బయర్ అండ్ సెల్లర్ బోత్ పీపుల్ కెన్ అప్రోచ్ ద బ్యాంక్. సో వీళ్ళిద్దరు కలిసి బ్యాంక్ దగ్గరికి అప్రోచ్ అయితే, సో బ్యాంక్ కెన్ గివ్ ద పేమెంట్ టు దిస్ పర్సన్. సో ఆఫ్టర్ దెన్ బ్యాంక్ విల్ ప్రిపేర్ వన్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ బ్యాంక్ అనేది ప్రిపేర్ చేసి, ఒక డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసి, అంటే అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వట్లేదు కదా, సో అమౌంట్ ఆఫ్ మనీని ఎన్ని రోజుల తర్వాత ఇస్తానన్నాడు, దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ రాస్తారు. రాసి ఈ డాక్యుమెంట్ ని ప్లస్ సో ఈ డాక్యుమెంట్ ని అలాగే మనీని ఏదైతే అమౌంట్ ఉంటుందో సో బ్యాంక్ ఆ అమౌంట్ ఆఫ్ పేమెంట్ మనీని ఎవరికి పే చేస్తుంది? సో ఆ మనీని సెలర్ కి పే చేస్తుంది. బ్యాంక్ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పర్సన్ పే చేయరో సంథింగ్ దాంట్లో డ్యూరేషన్ ఉంటుంది కదా, ఆ డ్యూరేషన్ ని బేస్ చేసుకొని ఆ బ్యాంక్ అప్పటి వరకు ఆగుతుంది. తర్వాత ఆ పర్సన్ మీద నుంచి, అతని దగ్గర నుంచి బ్యాంక్ రికవర్ చేసుకుంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో బ్యాంక్ ఇచ్చే ఒక అష్యూరెన్స్ ఏమనాలండి అంటే బ్యాంక్ గ్యారంటీ అంటాం. సో బ్యాంక్ బిహాఫ్ ఆఫ్ ద బయర్, బ్యాంక్ హ్యాస్ గివెన్ అష్యూరెన్స్ టు ద సెల్లర్.
సో చెప్తాడు సెల్లర్ కి ఒక అష్యూరెన్స్ ఇస్తారు, సో దీస్ పర్సన్స్ విల్ మేక్ ద పేమెంట్ అని. ఇన్ కేస్ ఇతను గనక ఇచ్చిన డ్యూరేషన్ లో బ్యాంక్ బయర్ సెల్లర్ కి అమౌంట్ కనుక పే చేయకపోతే బ్యాంక్ పే చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ లో బ్యాంక్ ఒక గ్యారంటీ ఇస్తుంది కదా, ఒక 2 months అయితే 2 months, 3 months అయితే 3 months, దాన్ని మనం బ్యాంక్ గ్యారంటీ అంటాం. అర్థమైంది కదా. సో బయర్ కి సెల్లర్ కి మధ్యలో ఒక ట్రేడింగ్ జరిగింది, బయర్ సెల్లర్ కి పేమెంట్ ఇవ్వాలి, బట్ హీ వాజ్ నాట్ పేడ్. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. బ్యాంక్ ఏం చేస్తుందండి అంటే ఈ పర్సన్ కి ఒక ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో ఒక 3 months లోపు ఇతనికి అమౌంట్ ఇస్తాడు అని, బయర్ ఇస్తాడు అని. బట్ 3 months లోపు ఇతను ఇవ్వకపోతే బ్యాంక్ ఈ పేమెంట్ ని సెల్లర్ కి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బ్యాంక్ బయర్ దగ్గర నుంచి ఒక బయర్ మీద ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఏమంటే అతని దగ్గర నుంచి రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో బ్యాంక్ ఇష్యూ చేసే గ్యారంటీనే బ్యాంక్ గ్యారంటీ అంటాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆన్లైన్ లో చేస్తున్నారు, దీన్నే ఈ బ్యాంక్ గ్యారంటీ అంటాం. దట్స్ వై ద నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ హాస్ గెట్ ఏ పర్మిషన్ హియర్. అందుకే నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఏ బ్యాంక్ వాళ్ళు ఈ సర్వీస్ లాంచ్ చేశారంటే ఆన్సర్ ఈస్ ఎస్బీఐ హ్యాస్ లాంచ్డ్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ టైప్ విత్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఫైనాన్సింగ్ డీలర్స్. సేల్ డీలర్స్ ఉన్నారు కదా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క డీలర్స్ ఎవరైతే ఉన్నారు, సో వీళ్ళు స్టీల్ సప్లై చేస్తూ ఉంటారు కదా, ఓకేనా, వాళ్ళకి రీసెంట్ గా ఫైనాన్స్ ఇవ్వడం కోసం ఏ బ్యాంక్ వాళ్ళు టైప్ అయ్యారు. సో టు గివ్ ద ఫైనాన్స్ టు ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డీలర్స్. సో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఏ బ్యాంక్ వాళ్ళు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందంటే ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఆన్సర్. హెడ్ ఆఫీస్ త్రిశూర్ లో ఉంది. The experience next generation banking. Experience the next generation banking is a tagline for this one. Murali Ramakrishna is the MD and CEO of this bank. Murali Ramakrishna అనే వ్యక్తి, Murali Ramakrishna is the MD and CEO of this South Indian Bank. So recently South Indian Bank has collaborated with Steel Authority of India Limited. The purpose is to give the financing for the especially dealers, especially for the steel dealers. So this is the answer. The next question should be see. So Padho Pradesh scheme makes the students from the minority groups eligible for the interest-free students loan for the international study. So which bank has been appointed as a nodal bank for the Ministry of Minority Affairs? MOMA means Ministry of Minority Affairs. సో పడవ ప్రదేశ్ అని ఒక స్కీమ్ ఇంతకుముందు దేశంలో లాంచ్ జరుగుతూ ఉండేది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా, మైనారిటీ గ్రూప్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద మైనారిటీస్. బేసికల్గా మైనారిటీస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, ముస్లిం మైనారిటీ కానీ, బుద్ధిజం కానీ, సిఖ్స్ కానీ, పర్షియన్స్ కానీ, వీళ్ళంతా మైనారిటీ గ్రూప్ కిందకు వస్తారు. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ స్టూడెంట్ లోన్స్ అనమాట. అంటే వాళ్ళు ఫారెన్ కంట్రీకి ఇంటర్నేషనల్ స్టడీ కోసం వెళ్తే, అబ్రాడ్ కంట్రీస్కి వెళితే, మన దేశంలో ఒక పర్సన్ ఫారెన్ కంట్రీలో చదవాలంటే మన బ్యాంకులు అప్ టు 20 lakh వరకు లోన్ శాంక్షన్ చేస్తాయి. అప్ టు 20 lakh rupees ఆఫ్ లోన్ అవర్ బ్యాంక్ కెన్ శాంక్షన్ టు దిస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఇంటర్నేషనల్ స్టడీ. ఫారెన్ కంట్రీలో చదవడం కోసం మన బ్యాంక్ 20 lakhs వరకు లోన్లు ఆఫర్ చేస్తాయి. ఇప్పుడు ఎవరైతే లోన్ తీసుకుని వెళ్ళారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీ అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ. ఈ మైనారిటీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఫారెన్ కంట్రీలో చదువుతున్నారో వాళ్ళు తీసుకున్న లోన్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది వేయరు. సో ఇది ఏ బ్యాంక్ అనేది ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది? విచ్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఏ నోడల్ బ్యాంక్? విచ్ బ్యాంక్ హ్యాస్ హావింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అండి అంటే ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ కెనరా బ్యాంక్ ఈజ్ ఆన్సర్ హియర్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చి కెనరా బ్యాంక్ అవుతుంది. సో కెనరా బ్యాంక్ హ్యాస్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ అండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటో తెలుసా, కానీ రీసెంట్ గా ఈ ప్రోగ్రామ్ వేవ్ ఆఫ్ చేశారండి, తీసేశారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ ఇప్పటి వరకు మన డిసెంబర్ రీసెంట్లీ అప్ టు 31st ఆఫ్ మార్చ్ 2022 వరకు ఎవరైతే తీసుకొని ఉన్నారో, లోన్ తీసుకొని ఫారెన్ కంట్రీకి వెళ్ళారో వాళ్ళకి ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకి ఎన్ని రోజులు అయితే లోన్ డ్యూరేషన్ ఇచ్చారో అన్ని రోజుల వరకు ఓకే. దాని తర్వాత నుంచి వాళ్ళు కట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 31st March 2022 వరకు ఎవరైతే ఈ బెనిఫిట్ తీసుకుని ఉన్నారో దే కెన్ కంటిన్యూ దే సర్వీసెస్. నౌ ద న్యూ మైనారిటీ గ్రూప్ పీపుల్ cannot get these services to go to abroad country, so they are not getting any type of interest free. So up to 31st of March 2022 who are taking the services, those people will get this type of chance. So what is the name of the program? The name of the program is Padho Pradesh. Which of the bank is model bank means that is considered as a Canara Bank is a nodal bank here, and what is the concept here? Who are going for the international study, those people will get the interest free. Now from the January 1st onwards this program was government of India was withdrawn. Government is withdrawn this program only. That's a point here. So answer is Canara Bank is answer for this question. So Canara Bank tagline is together we can. The next one is see which bank has recently established the bank insurance partner with Aditya Birla Health Insurance. Again the answer is Punjab and Sindhu Bank.
So Aditya Birla Health Insurance is also Punjab Sindh Bank is make a collaboration, and with the Bajaj Allianz Life Insurance also this Punjab and Sindh Bank is collaborated. For these two organizations, the purpose is same. They started the bank insurance here. This is a health insurance, that is a life insurance. That's a difference. So Bajaj Allianz did the life insurance agreement here. So Aditya Birla has did the health insurance agreement with Punjab and Sindh Bank here. Okay. Then next question is see. Next one, which of the following Russian bank has recently launched the direct payments in rupee to increase the bilateral trade in investments? సో ఏ బ్యాంక్ రీసెంట్గా రష్యన్ బ్యాంక్ ఉందా, ఏ రష్యన్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మన దేశంలో డైరెక్ట్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేశారు. అది కూడా ఎలా, డైరెక్ట్ పేమెంట్స్ ఇన్ రూపీ. సో దే లాంచ్ ద డైరెక్ట్ పేమెంట్స్ ఇన్ రూపీ. ఎందుకోసం అండి అంటే టు ఇంక్రీజ్ ద బయలెటరల్ ట్రేడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. బేసిక్గా మనం వేరే కంట్రీస్తో ఏ కంట్రీతో అయినా మనం ఇది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్రేడింగ్ చేస్తే ఆ పేమెంట్స్ బేసికల్గా డాలర్లో చేసేవాళ్ళం, బికాస్ డాలర్ ఈజ్ అ గ్లోబల్ ట్రేడెడ్ కరెన్సీ. సో రీసెంట్లీ రష్యా ఇస్ డిసైడెడ్ దట్ వాళ్ళు మన ఇండియాతో bilateral trade agreement చేస్తున్నారు. In this process, instead of making the payments or doing the investments in the dollars, they want to decide to do the investments in India in the form of Indian rupees. మన దేశంలో లాంచ్ చేస్తున్నారు కాబట్టి మన రూపీస్లో మన ఇండియన్ కరెన్సీలో ట్రేడింగ్ చేయడానికి ఈ బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఇంతకీ ఆ బ్యాంక్ ఏ కంట్రీ అంటే రష్యన్ బ్యాంక్ అండి. రష్యాలో ఉన్న బ్యాంక్స్ లో వన్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ దిస్ విటిబి బ్యాంక్. ఇట్ ఈస్ రష్యా సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఆ బ్యాంక్ వాళ్ళు మన రష్యాలో సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్. వీళ్ళు మన ఇండియాలో రూపీలో బైలేటరల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ చేయడానికి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిసైడ్ చేశారు. సో రీసెంట్ గా రష్యా కంట్రీకి సంబంధించిన బ్యాంక్స్ మన దేశంలో దగ్గరగా 9 రష్యా కంట్రీకి ఉన్న బ్యాంక్స్ మన దేశంలో వాస్ట్రో అకౌంట్స్ ని ఓపెన్ చేశారు. సో వాస్ట్రో అకౌంట్ ఈస్ వి నో దట్ వన్. ఇఫ్ ఎనీ ఫారెన్ కంట్రీ బ్యాంక్ హ్యాస్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ, ఒక ఫారెన్ కంట్రీకి సంబంధించిన బ్యాంకు మన దేశం యొక్క కరెన్సీలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ ని వాస్ట్రో అకౌంట్స్ అంటాం. సో రష్యా కంట్రీ బ్యాంక్ హ్యాస్ ఓపెన్ ద వాస్ట్రో అకౌంట్స్ ఇన్ ఇండియా. సో వన్ ఆఫ్ ద బ్యాంక్ విటిపి బ్యాంక్ కూడా ఉంది. సో ఎస్బర్ అండ్ బ్యాంక్ అనేది కానీ ఎస్బర్ బ్యాంక్, విటిఆర్ బ్యాంక్స్, విటిపి బ్యాంక్స్ ఇవన్నీ కూడా మన ఇండియాలో వాళ్ళు దెన్ వాస్ట్రో అకౌంట్స్ ని ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ దే ఓపెన్ దట్ ఈస్ 9 రష్యన్ బ్యాంక్స్ హాస్ ఓపెన్ ద వాస్ట్రో అకౌంట్స్ ఇన్ ఇండియా. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. So which of the following payment bank has received the final approval from the Reserve Bank of India to operate as a Bharat Bill Payment Operating Unit? ఏ పేమెంట్ బ్యాంక్ రీసెంట్ గా మన ఇండియాలో ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుంది? ఎందుకోసం అండి అంటే టు పర్ఫార్మ్ యాజ్ ఎ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్. సో దీస్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ కెన్ బి which is can given the approval by the Reserve Bank of India to which of the organizations, that is Paytm Payment Bank. So Paytm Payment Bank has got approval here. So under the Bharat bill payment system, this Bharat bill payment operating units can perform the some type of actions here. So they can provide the some type of bill payment services. So they can provide the some type of bill payment services here to customers. So what are the bill payment services they can provide it to the customer? So what are the bill payments are there? Like the mobile bill payments are there. Mobile bill payment చేయొచ్చు, DTH bill payment చేయొచ్చు, గ్యాస్ బిల్స్ పే చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయొచ్చు. ఓకేనా, మన లోన్స్ బ్యాంకులైనా లోన్ పేమెంట్ చేయొచ్చు, ఫాస్ట్ ట్యాగ్ యొక్క రీఛార్జ్ చేసుకోవచ్చు, ఫాస్ట్ ట్యాగ్ యొక్క రీఛార్జెస్ ఉన్నాయి ఇవి చేయొచ్చు, మన ఎడ్యుకేషన్ ఫీజెస్ కట్టుకోవచ్చు, మన స్కూల్ ఫీజెస్ అనమాట, ఎడ్యుకేషన్ ఫీ పే చేయొచ్చు, అలాగే రీఛార్జెస్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఫీలు, లోన్ పేమెంట్లు, మున్సిపల్ ట్యాక్సెస్ కట్టొచ్చు, మున్సిపల్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఈ భారత్ బిల్ పేమెంట్ ఇచ్చే సర్వీసెస్ అనమాట. అదే ఈ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ లో ఇలాంటి బిల్ పేమెంట్ సర్వీసెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక నుంచి ఇవన్నీ ఈ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనం పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ నుంచి చేయొచ్చు అనమాట. ఇప్పటి వరకు పేటిఎంలో ఆ సర్వీసెస్ ఉన్నాయి, ఇక నుంచి ఆ సర్వీసెస్ ని పేటిఎం పేమెంట్ బ్యాంక్ లో కూడా పెడుతున్నారు. సో నౌ ద పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఈస్ పర్ఫార్మింగ్ లైక్ ఏ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్. సో ఇప్పుడు పేటిఎంలో కూడా కొన్ని సర్వీసెస్ రెస్ట్రిక్ట్ లో ఉన్నాయి, బట్ మాక్సిమం చేయొచ్చు, మొబైల్ చేయొచ్చు, డిటిహెచ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ గ్యాస్ బిల్ పేమెంట్స్ ఇవన్నీ కొన్ని చేయొచ్చు. బట్ ఇవే సర్వీసెస్ ని పేటిఎం పేమెంట్ బ్యాంక్ లో కూడా యూస్ చేయాలి. కాబట్టి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది ఒక బ్యాంకింగ్ యూనిట్ గా స్టార్ట్ అయింది, పేటిఎందే, బట్ దే స్టార్టెడ్ యాజ్ ఎ బ్యాంకింగ్ పేమెంట్ యూనిట్. సో దట్స్ వై దీస్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ is provided is considered as a bill payment services. Now the Paytm Payment Bank already got approval from the Reserve Bank of India for the Bharat Bill Payment Operating Unit. From the future, from days onwards, we can provide these all services in Paytm Payment Bank. Now next question is, so which of the following bank has signed a MOU with the Warehouse Development Regulatory? So ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా వేర్ హౌస్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ తో ఒక అగ్రిమెంట్ చేశారంటే ఆన్సర్ ఈస్ ఎస్బీఐ బ్యాంక్. సో ఆన్సర్ షుడ్ బి ఎస్బీఐ బ్యాంక్. రీసెంట్ గా ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు వేర్ హౌస్ డెవలప్మెంట్ అథారిటీతో అగ్రిమెంట్ చేశారు. సో వేర్ హౌస్ డెవలప్మెంట్ అథారిటీ ద చైర్మన్ ఈజ్ టీకే మనోజ్ కుమార్. సో టీకే మనోజ్ కుమార్ అనే వ్యక్తి, టీకే మనోజ్ కుమార్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ
చైర్మన్ ఆఫ్ దిస్ వేర్ హౌస్ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ అతనితో దినేష్ కుమార్ ఖారా ఎస్బీఐ చైర్మన్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేశారు. అంటే వేర్ హౌస్ డెవలప్మెంట్ అథారిటీస్ అంటే వేర్ హౌసెస్ అంటే గూడౌన్స్ అనమాట. ఫార్మర్స్ కి సంబంధించిన క్రాప్స్ ని కానీ వాటిని మనం బేసికల్ గా స్టోర్ చేసే ప్లేసెస్. అంటే వీళ్ళు పంట పండించిన పంటని ఇక్కడ రెగ్యులేటరీ గా స్టోర్ చేస్తూ ఉంటారు. ఈ ఫార్మర్స్ వీళ్ళ పంట మొత్తాన్ని వేర్ హౌసెస్ లో పెట్టిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. మీరు ఎంత క్రాప్ ని మా దగ్గర పెట్టారు, ఎన్ని టన్స్ ఆఫ్ క్రాప్ మా దగ్గర స్టోర్ చేశారో దానికి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ ని వీళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఈ రిసిప్ట్ ని వాళ్ళు బ్యాంక్ దగ్గర పెట్టి లోన్ తీసుకునే ఫెసిలిటీ ఇస్తాం. అందుకే రీసెంట్ గా ఈ బ్యాంకు వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఓకే, మేము ఇచ్చే రిసిప్ట్స్ ని తీసుకొని మీరు ఫార్మర్స్ కి లోన్లు ఇచ్చుకోండి అని వేర్ హౌస్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఎస్బీఐతో చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్బీఐ యొక్క చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అలాగే అండ్ ఈ టీకే మనోజ్ కుమార్ ఫ్రమ్ ద వేర్ హౌస్ డెవలప్మెంట్ అథారిటీ. సో బోత్ ఆర్ డిసైడెడ్ దిస్ థింగ్. సో ఆన్సర్ ఈస్ ఎస్బీఐ. సో ఇప్పటికి ఎస్బీఐ బ్యాంక్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ. So previously also we discussed about SBI Bank. Now there is also one more point regarding the SBI Bank. So indaka e-bank guarantee in association with the National E-Governance Services Limited agreement chesina bank kuda SBI Bank ega. Now this is also answer is SBI Bank. Then next question chudandi okasari. And which of the following bank has bagged the best small bank award in the best bank survey? రీసెంట్ గా ఏ బ్యాంక్ కి బెస్ట్ స్మాల్ బ్యాంక్ అవార్డు ని ప్రజెంట్ చేశారంటే అది ఆన్సర్ ఈజ్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ అండి. సో రీసెంట్ గా తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ కి బెస్ట్ బ్యాంక్ అవార్డు ఇచ్చారు. బెస్ట్ స్మాల్ బ్యాంక్ అవార్డు అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ బేసికలీ. సో దిస్ బ్యాంక్ హ్యాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్. తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ కుంభకోణంలో ఈ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉందండి. సో తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ అండ్ దిస్ బ్యాంక్ ఈజ్ తమిళనాడు స్టేట్ ఓన్లీ. అండ్ ఈ బ్యాంక్ యొక్క బుక్ సైజ్ వాల్యూ 1 lakh crore ఉంది కాబట్టి రీసెంట్ గా ఈ బ్యాంక్ కి సో ఈ అమౌంట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ అవార్డ్ లాస్ట్ 27 years నుంచి డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ దిస్ బ్యాంక్ హ్యాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ award only. Okay, the answer for this question is considered as a Tamil Nadu Mercantile Bank is a answer here. Then okay, come to the next question. So next question should be, see which of the following bank has received the Inclusive Finance India Award 2022. So Inclusive Finance India Award 2022. So which of the bank has recently received andi? So ఏ బ్యాంక్ కి రీసెంట్ గా ఈ అవార్డ్ ని ప్రజెంట్ చేశారు? ఏ బ్యాంక్, which of the bank has recently received the Inclusive Finance India Award 2022? That is ESAF Bank. So ESAF is one of the small finance bank and this bank has received this type of award only. Especially ESAF Bank has received the Inclusive Finance India Award. And recently 19th Inclusive Finance Summit జరిగింది. 19th Inclusive Finance India Summit. Finance India Summit where it was happened అండి. ఇది ఎక్కడ జరిగింది ఫైనాన్స్ ఇండియా సమిట్ అనేది? which was conducted in the place of న్యూఢిల్లీలో ఈ సమిట్ జరిగింది. సో ఈ సమిట్ లో ఫైనల్ గా ఈ బ్యాంక్ కి ఇంక్లూజివ్ ఫైనాన్స్, బికాస్ దిస్ బ్యాంక్ హ్యాస్ ప్రమోటింగ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూషన్. సో దేశంలో ఈ బ్యాంక్ కి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఎక్కువగా ప్రమోట్ చేసింది. సో బికాస్ ఇట్ ఈస్ గివింగ్ ద మోర్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పీపుల్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని ప్రమోట్ చేస్తున్నందుకు ఇంక్లూజివ్ ఇండియా అవార్డ్ విచ్ ఇస్ గివెన్ ఫర్ ద ఫీల్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్ అండ్ సపోర్టింగ్ ద ఇంక్లూజివ్ గ్రోత్ అండి. దేశంలో ఇంక్లూజివ్ గ్రోత్ ని సపోర్ట్ చేసినందుకు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని ప్రమోట్ చేసినందుకు ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ప్రొవైడ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ టు ఆల్ ద పీపుల్స్, మోర్ మెంబర్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ గివింగ్ ద సర్వీసెస్ టు మోర్ మెంబర్ ఆఫ్ పీపుల్. దట్స్ వై రీసెంట్లీ 19th Inclusive Finance India Summit New Delhi, and this award has given to ESAF Bank. And who given this award? This award has given by the Ananta Nageshwaran. So who is Ananta Nageshwaran? We know this Ananta Nageshwaran is a person is considered as our chief economic advisor. Chief economic advisor is Ananta Nageshwaran. He given this award to this organization. So who is the MD and CEO of this ESAF Bank? Paul Thomas. So Paul Thomas is acting as the MD and CEO of this ESAF Bank. So that person has received the award from the Ananta Nageshwaran. The next question is, so which of the following insurance has launched the Jeevan Azad నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్? సో ఈ ప్రోగ్రామ్ ని ఎల్ఐసి వాళ్ళు లాంచ్ చేశారు. ఫర్ దిస్ క్వశ్చన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్ లాంచ్డ్ దిస్ వన్. ఇక్కడ జీవన్ ఆజాద్ అనే ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ యొక్క మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి మినిమం 2 lakh rupees ఆఫ్ పాలసీ. ఇది 2 లక్షల రూపాయల పాలసీ ఉంటుంది. మాక్సిమం ఈ పాలసీ యొక్క వాల్యూ వచ్చి 5 lakhs అండి. మాక్సిమం 5 lakhs అనమాట. 2 to 5 lakhs rupees ఆఫ్ పాలసీ. ఇది ఇక్కడ క్లియర్ గా చెప్పాడు నాన్ పార్టిసిపేటింగ్ అని. నాన్ పార్టిసిపేటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ లింక్డ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ షేర్ మార్కెట్.
అలాగే ఒక్కొక్క ఇండివిజువల్ తీసుకునే పర్సన్ ఇది ఒక సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. దీనికి షేర్ మార్కెట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ స్టాండర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అంటే స్టాండర్డ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక సేవింగ్ ప్లాన్. ఇది సేవింగ్ అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా వస్తుంది. ఇది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా. మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది, మనిషి చనిపోకుండా ఈ టెన్యూర్ కంప్లీట్ అయినా కానీ వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. అందుకే ఇది సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం. సో విచ్ ఇస్ స్టార్టెడ్ బై ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హియర్. దెన్ come to the next question. So which of the following bank has become the India's first public sector bank to launch the credit cards for its fixed deposit customer? బేసిక్ గా మనకి క్రెడిట్ కార్డ్స్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే క్రెడిట్ కార్డ్ ఇచ్చే కాన్సెప్ట్ ఇప్పటివరకు దేశంలో లాంచ్ అవ్వాలి. క్రెడిట్ కార్డ్స్ అంటే మీరు రెగ్యులర్గా మీకు 6 months పాటు మీ అకౌంట్లో ఆ శాలరీస్ రెగ్యులర్గా క్రెడిట్ అవుతున్నాయి. నాట్ 6 అంతకంటే మినిమం 6 months తర్వాత రెగ్యులర్గా క్రెడిట్ కార్డులో మీ అకౌంట్లో శాలరీలు పడుతున్నాయి, రెగ్యులర్గా మీరు మంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. సరే, ఇప్పుడు మీకు ఎటువంటి టైప్ ఆఫ్ లోన్స్ కానీ, మీ పేరు మీద ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ కానీ, అసలు మీకు అంత వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమీ మీరు చేయట్లేదు. అయినా కానీ దానికి ఆల్టర్నేటివ్గా మీకు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కనుక ఉన్నాయనుకుందాం. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని బేస్ చేసి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు ఈ కాన్సెప్ట్. ఏ బ్యాంక్ అండి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా లాంచ్ చేశారండి. సో క్రెడిట్ కార్డ్కి సంబంధించిన క్రైటీరియా ఇప్పటి వరకు వేరుగా ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ పర్సన్కి ఎటువంటి టైప్ ఆఫ్ శాలరీస్ క్రెడిట్ అవ్వకపోయినా, ఎటువంటి టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ లేకపోయినా, అతని యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ ఆఫ్ మనీ కనుక ఉంటే, సపోజ్ హీ హ్యావ్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఇన్ ద బ్యాంక్. సో అవుట్ ఆఫ్ ద ఫిక్స్డ్ డిపాజిట్, సపోజ్ హీ హ్యావ్ 1 lakh rupees of fixed deposit is there. Out of 1 lakh rupees, 80% of with the 80% of limit, they will give the one credit card. With the 80% of limit, they can sanction the one credit card to people. సో దాంట్లో మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, 80% 80,000 లేదు, 80,000 లిమిట్తో క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు. పొరపాటున మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్ బిల్ కనుక సరిగా కట్టకపోయినా, డ్యూ పెట్టేసినా కానీ మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే దాన్ని చూసే కదా ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. ఇక్కడ నువ్వు పేమెంట్ చేయకపోతే ఆ క్రెడిట్ కార్డ్ని, దాంట్లో ఉన్న అకౌంట్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ని బ్యాంక్ వాళ్ళు కబ్జా చేసేస్తారండి. సో మొత్తం తీసేసుకోవడం, సెటిల్ చేసేసుకుంటారు. మరి క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడు మంచిది? మీరు క్రెడిట్ కార్డ్ని తీసుకొని ఇన్ టైంలో బిల్లు పే చేసుకుంటూ ఉంటే క్రెడిట్ కార్డ్ ఈజ్ వెరీ గుడ్. అలాగే క్రెడిట్ కార్డులో బ్యాంక్ వాళ్ళు లిమిట్ ఇచ్చారు కదా అని చెప్పి మొత్తం వాడేసి బ్యాంకులకి తిరిగి కట్టకపోతే అది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. మీకు సెబిల్ స్కోర్ ఉంటుంది కదా బ్యాంకుల్లో, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెబిల్ స్కోర్ ఉంటుంది. ఈ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. ఇది కనుక ఇంపాక్ట్ అయిందంటే ఫ్యూచర్లో బ్యాంక్ వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు మనకి. సో కాబట్టి మనకేమన్నా లోన్ పేమెంట్స్ ఉన్నా, క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, బిల్ పేమెంట్స్ ఇన్ టైంలో చేయడం ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ దట్ వన్, దెన్ అవర్ సెబిల్ స్కోర్ విల్ బి కంప్లీట్లీ ఇంపాక్టెడ్. అందుకే వాళ్ళు ఆలోచించి కొత్తగా లాంచ్ చేశారు. ఏ కస్టమర్కి అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటాయో వాడికి ఏ టర్మ్స్ అండ్ కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా, అంటే మిగతా పాయింట్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా క్రెడిట్ కార్డ్ ఇస్తాం. వాడు కనుక క్రెడిట్ కార్డ్ బిల్ కరెక్ట్గా కట్టకపోతే అతని యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ని మేము బ్లాక్ చేస్తామని మీనింగ్ అనమాట. సో ఆన్సర్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవుతుంది. సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ ద మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ, అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ది డేటా, what India's unemployment rate rose to what percent in December? సో రీసెంట్గా యాజ్ పర్ దిస్ రిపోర్ట్ మన ఇండియాకి అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది ఎంతవరకు పెరిగింది? రీసెంట్గా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం డిసెంబర్ మంత్లో ఇండియాకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎంతవరకు పెరిగిందని అడుగుతున్నారు. సో ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వాస్ ఇంక్రీజ్డ్ బై ద 8.30% అండి. ఆప్షన్ నెంబర్ 3, డిసెంబర్ మంత్లో మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.30% పెరిగింది. సో దీంట్లో మీరు ఎక్స్పెషల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిసెంబర్ మంత్లో మన అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి 10.09% ఉంది. అదే రూరల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పటికి అదే మన అర్బన్ ఏరియాస్లో డిసెంబర్ మంత్లో రూరల్ ఏరియాస్లో మన రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందండి అంటే వీ కెన్ సే దట్ విల్ బి 7.44% ఉందండి. ఇది రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. రూరల్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ డిసెంబర్ మంత్లో 7.44% ఉంటే అర్బన్ ఏరియాలో 10.09% ఉంది. అలాగే నవంబర్ మంత్లో మన దేశం యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది? నవంబర్ మంత్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చి 8.8% ఉందండి. ఎస్పెషల్లీ దాంట్లో కూడా అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ అర్బన్ ఏరియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇది రూరల్ ఏరియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనమాట. రూరల్ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్, దీన్ని బట్టి ఒకటి కంపేర్ చేయండి. సో ఇది డిసెంబర్ మంత్ది, ఇదేమో నవంబర్ మంత్ది. నవంబర్ మంత్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్తో కంపేర్ చేస్తే డిసెంబర్ మంత్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అలాగే నవంబర్ మంత్ రూరల్ ఎంప్లాయ్మెంట్తో కంపేర్ చేసినప్పుడు నవంబర్ మంత్ రూరల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పటికి ఎంత ఉంది? దట్ ఈస్ 7.55% ఈజ్ ద నవంబర్ మంత్. డిసెంబర్ మంత్లో 7.44%. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గితే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిందనమాట.
సో ఓవరాల్ గా నవంబర్ మంత్ లో 8.0% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే డిసెంబర్ మంత్ లో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి 8.30% ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చిన ఆర్గనైజేషన్ పేరు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ, that is a CMIE data. As per this report, this is unemployment report of India. Okay, so now next question will be see. Next point is according to the Bloomberg data, ఇది ఇంకొక ఇండెక్స్. బ్లూంబర్గ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాస్ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ ఇన్ ద ఎండెడ్ సెప్టెంబర్ మంత్. సో సెప్టెంబర్ క్వార్టర్ అంటే ఏప్రిల్ మే జూన్ అలాగే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది సెకండ్ క్వార్టర్ అనమాట. సో యాజ్ పర్ దిస్ రిపోర్ట్, యాజ్ పర్ ద సెకండ్ క్వార్టర్, షార్ప్లీ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ వాస్ ఇంక్రీజెస్ ఇన్ ఇండియా ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి. సో జీడిపి పర్సెంటేజ్ లో మనం సిఏడిని వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా imports are more than the government of India exports, this is considered as a current account deficit. Maybe this is government imports అండి, ఇది గవర్నమెంట్ యొక్క ఎక్స్పోర్ట్స్ అందాం. ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కదా, ఎంత ఎక్కువ ఉన్నాయండి అంటే ఇది ఈ పర్సెంటేజ్. సో ఈ వాల్యూ అనేది మన దగ్గర ఇంత తగ్గింది, సో దీని ఏమంటాం? డిఫిసిట్ అంటాం. ఈ డిఫిసిట్ దేంట్లో ఉంది? కరెంట్ అకౌంట్ లో. కాబట్టి ఎంత ఇంపోర్ట్స్ వాల్యూ ఎక్కువగా పెరిగిందో ఆ వాటిని మనం కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అనాలి. సో మన ఇండియా యొక్క కరెంట్ అకౌంట్ డిఫిసిట్ వాల్యూ ఎంత ఉందండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ 4.4% ఆఫ్ జీడిపి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క జీడిపి 100 రూపీస్ అనుకుంటే దాంట్లో 4.4% మన డెఫిసిట్ ఉందన్నమాట. అంటే ఇంకా మనం అంతా వాళ్ళకి పే చేయాలి. సో దట్ మచ్ ఆఫ్ డెఫిసిట్ వీ కెన్ హ్యావ్. ఈ వాల్యూ 4.4% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ సీ దట్ ఈస్ $36.4 బిలియన్. అంటే మనం ఆ దేశానికి ఫారెన్ కంట్రీకి ఇంకా కట్టాల్సిన అమౌంట్ ఎంత అండి అంటే $36,004 బిలియన్ ఆఫ్ పేమెంట్ మనం చేయాలి. బికాస్ మన ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, మరి అంత వర్త్ ఇంకా బ్యాలెన్స్ ఉందని కదా, అంత డెఫిసిట్ లో ఉన్నాం. ఈ అమౌంట్ ఆఫ్ మనీ కనుక మనం ఫారెన్ కంట్రీకి మనం పే చేయాలి, అంత అప్పు ఇంకా ఉంది అని. దట్ మచ్ ఆఫ్ డెఫిసిట్ వీ కెన్ హ్యావ్. దట్ ఈస్ 4.4% ఆఫ్ జీడిపి. అదే మనం డిసెంబర్ 2021 లో కంపేర్ చేస్తే డిసెంబర్ 2012 అనమాట, ఇప్పుడుది కాదు, 10 years బ్యాక్. ఈ డికేడ్ లో 10 years బ్యాక్ మన ఈ వాల్యూ వచ్చి $31.8 బిలియన్ లో ఉంది. 31.8% ఆఫ్ అండి, అదే సారీ వాల్యూలో చెప్పాలి కదా. సో $31.8 బిలియన్ అనేది అప్పుడున్న డెఫిసిట్ అయితే ఇప్పుడు ఈ డెఫిసిట్ ఈ 5 years లో, ఈ 10 years లో 5 బిలియన్స్ పెరిగిందనమాట. దిస్ ఇస్ 4.4% ఆఫ్ జీడిపి. దెన్ నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇండియాస్ జిఎస్టీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ ద డిసెంబర్ goes up by the 15% over by lakhs crores. సో చూడండి, సో డిసెంబర్ మంత్ లో మన జిఎస్టీ కలెక్షన్ ఎంత అని అడుగుతున్నారు. అది ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే 15% పెరిగింది అంటున్నారండి. సో వాట్ ఈస్ ద జిఎస్టీ కలెక్షన్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్? దట్ ఈస్ 1.5 lakhs crores. 1,50,000 కోట్ల రూపాయల జిఎస్టీ కలెక్షన్ మనకి డిసెంబర్ మంత్ లో జరిగింది. అదే నవంబర్ మంత్ యొక్క జిఎస్టీ కలెక్షన్ ఎంత? సో నవంబర్ మంత్ లో జరిగిన జిఎస్టీ కలెక్షన్ యొక్క వాల్యూ వచ్చి దగ్గరగా 1.4587 lakhs crores అంటాం. అంటే 1,45,867 కోట్లు. దాన్ని రౌండ్ ఫిగర్ గా దగ్గరగా 1.46 lakhs crores అనుకోవచ్చు. ఇది నవంబర్ మంత్ లో జిఎస్టీ కలెక్షన్ అనేది. అదే అక్టోబర్ మంత్ లో అయితే 1.51 lakhs crores ఆఫ్ జిఎస్టీ కలెక్షన్ జరిగింది. మరి జాన్ 2023 జిఎస్టీ కలెక్షన్ ఎంత? వీఆర్ ఇన్ ఫిబ్రవరి మంత్ కదా. జాన్ 2023 జిఎస్టీ కలెక్షన్ వాల్యూ ఈస్ 1.55 lakhs crores. 1.55 lakhs crores ఆఫ్ జిఎస్టీ కలెక్షన్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2023. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ 2022 ఏప్రిల్లో జరిగింది. 1.63 lakhs crores ఆఫ్ జిఎస్టీ కలెక్షన్ అప్పుడు వచ్చింది. మరి రేపు ఏప్రిల్లో మళ్ళీ క్రాస్ అవుతుందిలేండి, బికాస్ డే బై డే జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి కదా. జిఎస్టీ దట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ యునైటెడ్ నేషన్స్ హాస్ డిక్లేర్డ్ విచ్ ఇయర్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఆల్రెడీ వీ నో దట్ మన బడ్జెట్ లో కూడా అనౌన్స్మెంట్ చేశారు కదా. సో మన బడ్జెట్ లో శ్రీ అన్న అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. శ్రీ అన్న అంటే మిల్లెట్స్ అని. శ్రీ అన్న మీన్స్ ఇట్స్ అ మిల్లెట్. సో దగ్గర 10 types ఆఫ్ మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ దేశంలో పెరగాలని రీసెంట్ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఆఫ్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా 2023ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. అలాగే మనం ఇక్కడ 2020, 22 ఇవి కూడా ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించిన పాయింట్స్ కూడా మాట్లాడదాం. సో 2020ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ గా చెప్పారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అంటాం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ గా 2020ని చెప్పారు. సో 2023 ఆల్రెడీ తెలుసు ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని. సో 2021ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీగా చెప్పారు. క్రియేటివ్ ఎకానమీగా డిక్లేర్ చేశారు. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ అన్నాం. అలాగే 2022 అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్ అని, అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్ అని పేరుతో చెప్పడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్.
ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, అలాగే ఈ 2022ని 3 ఇయర్స్ గా వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్ ఒకటి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆర్టిజనల్ ఫిషరీస్ అండ్ అగ్రికల్చరల్ అని, అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇలా చెప్పారు. సో దీస్ ఆర్ ద సమ్ ఫ్యూ లాస్ట్ 3 ఇయర్స్ యొక్క అనౌన్స్మెంట్స్ అండి ఇవి ఎలా చెప్పడం జరిగింది అనేది. నౌ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద 100% వాటర్ సాల్యుబుల్ గ్రీన్ టీ. ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా 100% వాటర్ సాల్యుబుల్ గ్రీన్ టీని లాంచ్ చేశారు? అంటే గ్రీన్ టీ బేసిక్ గా మీకు ఐడియా ఉంది కదా, గ్రీన్ టీ అనేది లీఫ్ అనమాట. బేసిక్ గా అది డ్రై లీవ్స్ ఉంటాయి కదా, ఎండిపోయిన టీ ఆకులు ఏవైతే ఉంటాయి వాటిని స్క్రబ్ చేసి ఒక టైప్ ఆఫ్ లీవ్స్ గా ఒక ప్యాకెట్ లో చేస్తారు. ఆ ప్యాకెట్ ని మనం హాట్ వాటర్ లో డిప్ చేసుకుని తాగుతూ ఉంటాం. అంటే లీఫ్ అనమాట గ్రీన్ టీ అనేది. అది ఇప్పటి వరకు లీఫ్ గానే ఉంటుంది, అది జస్ట్ చిన్న చిన్న పార్టికల్స్ గా ఉంటాయి, అది పౌడర్ కాదు. ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన గ్రీన్ టీ అనేది చిన్న ఆకులు ఏవైతే డ్రై లీవ్స్ ఉంటాయో వాటిని క్రష్ చేసి వచ్చే ఒక మెటీరియల్ అంతే. కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా అది వాటర్లో కంప్లీట్ గా కలవదండి. ఆ ప్యాకెట్ కదా మనం డిప్ చేస్తాం, జస్ట్ దానికి ఉన్న కలర్ అనేది మనం వాటర్ లో పడడం వల్ల అది గ్రీన్ గా కనబడుతుంది. సో ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు కానీ వీళ్ళు క్రియేట్ చేసిన కొత్త కాన్సెప్ట్ చూడండి, దిస్ ఇస్ 100% వాటర్ సాల్యుబుల్. ఇది వీళ్ళు పౌడర్ లాంచ్ చేశారు. అది వాటర్ లో డైరెక్ట్ గా మీరు కలుపుకుంటే వాటర్ లో కలిసిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ వాటర్ సాల్యుబుల్ గ్రీన్ టీ. సో ఈ కంపెనీని, ఈ ప్రొడక్ట్ ని సింథనైట్ అనే ఒక కంపెనీ, సింథైట్ అనే ఒక కేరళ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఈ 100% వాటర్ సాల్యుబుల్ గ్రీన్ టీని కనిపెట్టారు. వీళ్ళు గ్రీన్ టీని బేసికల్ గా గ్రీన్ టీ అనేది డ్రై లీవ్స్ నుంచి తీస్తాం, కానీ వీళ్ళు ఏకంగా వెట్ లీవ్స్ ఉన్నాయి కదా, చెట్టుకున్న ఆకుల్నే తీసి వాటి నుంచి ఈ పౌడర్ ని ప్రిపేర్ చేస్తున్నారు. సో దే ఫాలోయింగ్ ద సమ్ టైప్ ఆఫ్ ఫార్ములా కూడా. ఈ బ్రాండ్ కు ఒక పేరు కూడా పెట్టారండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్రాండ్? సో ఒక బ్రాండ్ పేరు ఏంటండి అంటే, ద నేమ్ ఆఫ్ ద బ్రాండ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ స్ప్రిగ్ అనే బ్రాండ్ అండి. SPRIG, స్ప్రిగ్ అనే బ్రాండ్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఫర్ దిస్ వన్ దే ఆర్ యూజింగ్ ద సమ్ టైప్ ఆఫ్ కోల్డ్ క్రాఫ్టింగ్ టెక్నాలజీని వాడి, కోల్డ్ క్రాఫ్టింగ్ టెక్నాలజీ అంటాం. కోల్డ్ క్రాఫ్టింగ్, ఈ కోల్డ్ క్రాఫ్టింగ్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు ఏకంగా చెట్టుకున్న పచ్చటి ఆకుల నుంచే వాటి ఆకుల్ని కలెక్ట్ చేసి ఆ కోల్డ్ క్రాఫ్టింగ్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని పౌడర్ గా మారుస్తారు. మార్చిన తర్వాత ఆ పౌడర్ కంప్లీట్ గా వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ మీనింగ్. సింథైట్ ఈస్ వన్ ఆఫ్ ద కంపెనీ హెస్ లాంచ్ ద 100% వాటర్ సాల్యుబుల్ గ్రీన్ టీ ఇన్ ఇండియా. సో ఆన్సర్ ఈస్ సింథైట్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ దీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ సైన్డ్ ఏ 220 million loans to improve the power sectors in Tripura. సో రీసెంట్ గా త్రిపురలో పవర్ జనరేషన్ కోసం, పవర్ సెక్టర్ ని సపోర్ట్ చేయడం కోసం $220 million ఆఫ్ లోన్ ని అప్రూవ్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అంటే ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన దేశంలో మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఆల్రెడీ 4,000 crores ఆఫ్ మనీని కొన్ని మెడికల్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం ఇచ్చింది. $350 ఆఫ్ లోన్ ని కూడా మహారాష్ట్రకి రూరల్ కనెక్టివిటీ కోసం ప్రొవైడ్ చేశారు, రోడ్ కనెక్టివిటీ కోసం. ఇప్పుడేమో త్రిపురకి $220 million ఆఫ్ లోన్ ని పవర్ సెక్టార్ బూస్టప్ కోసం ఇచ్చారు. అలాగే తమిళనాడు స్టేట్ కూడా ఇచ్చారు. $350 million ఆఫ్ లోన్ దే గివెన్ టు ద చెన్నై బేస్డ్ మెట్రో నెట్వర్క్. చెన్నైలో మెట్రో నెట్వర్క్ కన్స్ట్రక్షన్ కోసం మొత్తం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వర్త్ 350 million కాదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వర్త్ వచ్చి $780 billion. $780 million ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం కాస్ట్ $780 million అనమాట. దాంట్లో ఫస్ట్ ఫేజ్ లో $350 million ఆఫ్ మనీని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఫేజెస్ లో, నెక్స్ట్ ట్రంచెస్ లో మిగతా అమౌంట్ ఆఫ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ఎస్పెషల్లీ టు ఎక్స్పాండ్ ద చెన్నై మెట్రో నెట్వర్క్. సో దిస్ ఇస్ చెన్నైలో మెట్రో యొక్క ఎక్స్పాన్షన్ కోసం ఇస్తున్న ఫండింగ్ అది. సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ టెక్నాలజీ లిమిటెడ్ హ్యాస్ సైన్డ్ ఏ అగ్రిమెంట్ విత్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ టు డెవలప్ ద గ్రీన్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్. సో రీసెంట్ గా మన గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఉంది, NTPCకి సంబంధించింది. వాళ్ళు రీసెంట్ గా అగ్రిమెంట్ చేశారు. ఏ కంపెనీతో, దేనికోసం అండి అంటే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండి, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనమాట. సో రెన్యూబుల్ ఎనర్జీ బేస్డ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీన్స్ యూ కెన్ సే రెన్యూబుల్ ఎనర్జీ. దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ బేస్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. ఓకే. సో రీసెంట్లీ NTPC సబ్సిడరీ ఉందండి. NTPC ఇస్ అ parent. సో అండర్ దీస్ parent there is a one child company is there. That company is a Green Energy Limited. దాని NTPCని షార్ట్ కట్ గా NGEL అని కూడా పిలుస్తారు, NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. సో ఇట్ ఈస్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ విచ్ ఆర్ ద మహారత్న కంపెనీ, ఎస్పెషల్లీ టు డెవలప్ ద సమ్ రెన్యూబుల్ ఎనర్జీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా.
So the answer for this question is answer is HPCL, Hindustan Petroleum Corporation. This is one of the Maharatna company అండి. సో వీళ్ళిద్దరు కలిసి గత లాంచ్ చేశారు. సో దేశంలో అప్కమింగ్ డేస్ లో రెన్యూబుల్ ఎనర్జీస్ ని ప్రాజెక్ట్ ని బూస్ట్అప్ చేయడం కోసం జరిగిన ప్రాజెక్ట్ ఇది. సో ఈ ద పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఆల్మోస్ట్ దిస్ ఎనర్జీ దిస్ నేషనల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విల్ సప్లై ద 400 మెగావోల్ట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ టు అవర్ హెచ్పిసిఎల్ కంపెనీ అండి. హెచ్పిసిఎల్ కంపెనీకి వీళ్ళు దగ్గరగా 400 మెగావోల్ట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని సప్లై చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ అజ్యూమ్డ్ ద వెసనార్ అరేంజ్మెంట్ చైర్మన్షిప్ ఆన్ January 1st, 2023. వెన్ డిడ్ ఇండియా జాయిన్ ద వెసనార్ అగ్రిమెంట్? సో ఏ సంవత్సరంలో మన ఇండియా వెసనార్ అగ్రిమెంట్ లో పార్టిసిపేట్ చేసింది? యాక్చువల్గా ఇండియా వెసనార్ అగ్రిమెంట్ లో 2017 నుంచే ఉంది. సో దేశంగా వెసనార్ అరేంజ్మెంట్ చైర్మన్షిప్ అనే ఒక గ్రూప్ లో వెసనార్ అరేంజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఈజ్ వన్ ఆఫ్ ద చైర్మన్షిప్ అనొచ్చు. దీంట్లో మొత్తం 42 దేశాలు ఉన్నాయి. సో ఇండియా ఈజ్ ద 42nd కంట్రీ. సో ఇండియా 42వ దేశంగా ఎంటర్ అయింది. ఇంతకీ ఈ వెసనార్ అగ్రిమెంట్ అంటే దేనికి సంబంధించింది? వెసనార్ అగ్రిమెంట్ కాదు, సారీ, అరేంజ్మెంట్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ దిస్ వన్? సో దిస్ ఇస్ వెసనార్ అరేంజ్మెంట్ ఈజ్ అ వాలంటరీ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రిజిమ్. వాలంటరీ ఎక్స్పోర్ట్ కంట్రోల్. So voluntary export control regime that monitor it will monitor the transfer of especially దేన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, మానిటరింగ్ చేస్తారండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ కన్వెన్షనల్ వెపన్స్ అనొచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ కన్వెన్షనల్ వెపన్స్ అండ్ డ్యూయల్ యూజ్ ఆఫ్ గూడ్స్ అంటాం. అలాగే డ్యూయల్ యూజ్ ఆఫ్ గూడ్స్ అంటాం కదా. సో 2 పర్పసెస్ కోసం వాడే గూడ్స్ అనమాట. కన్వెన్షనల్ వెపన్స్ అంటే ఏంటి? బేసిక్గా ఎస్పెషల్గా మన దేశంలో నుంచి ఒక కంట్రీస్ నుంచి వేరే కంట్రీకి కొన్ని కన్వెన్షనల్ వెపన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం కోసం, వీటిని మానిటర్ చేయడం కోసం ఈ వెసనార్ అరేంజ్మెంట్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. దీంట్లో మొత్తం 42 దేశాలు ఉన్నాయి. ఈ మానిటరింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ కన్వెన్షనల్ వెపన్స్ ఈస్ డిఫరెంట్, నాన్ కన్వెన్షనల్ వెపన్స్ ఆర్ డిఫరెంట్. ఈ కన్వెన్షనల్ వెపన్స్ అంటే మనకి ఎస్పెషల్ గా ఏమొస్తాయండి అంటే బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయా, యుద్ధంలో వాడే కొన్ని నౌకలు అనమాట. బ్యాటిల్ ట్యాంక్స్ కానీ, కొన్ని నౌక అంటే దట్ ఈస్ ఒక ట్యాంకర్స్, అవి కానీ, క్యాలిబర్ ఆర్టిలరీ సిస్టమ్స్ కానీ, సో అలాగే కాంబాక్ట్ ఏరియల్ వెహికల్స్ కానీ, కాంబాక్ట్ ఏరియల్. సో యుద్ధంలో అదే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాంటివి వాడతారో, ఎలాంటి ఎక్విప్మెంట్లు, ఏమేమి మిషనరీలు వాడతారో అవన్నీ కన్వెన్షనల్ వెపన్స్ అవుతాయి. మరి నాన్ కన్వెన్షనల్ వెపన్స్ అంటే ఏంటి సార్ అంటే, నాన్ కన్వెన్షనల్ వెపన్స్ అంటే న్యూక్లియర్ బాంబులు అండి. వాటి నుంచి హ్యూజ్ డ్రాస్టిక్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ జరిగిపోతాయి. వాటి నాన్ కన్వెన్షనల్ వెపన్స్ అనాలి. కన్వెన్షనల్ వెపన్స్ అంటే రెగ్యులర్ గా ఒక వార్ జరుగుతున్నప్పుడు యుద్ధంలో వాడే వెపన్స్ ఏవైతే ఉంటే వాటిని కన్వెన్షనల్ వెపన్స్ అంటాం. ఇలాంటి కన్వెన్షనల్ వెపన్ యొక్క ట్రాన్స్ఫర్స్ ని మానిటర్ చేయడం కోసం ఈ వెసనార్ అరేంజ్మెంట్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది. దీంట్లో సో 2017లో ఇండియా జాయిన్ అయింది. సో ఇండియా రీసెంట్లీ అజ్యూమ్డ్ యాజ్ అ వెసనార్ అరేంజ్మెంట్ చైర్మన్షిప్. సో దీనికి ఇండియాని రీసెంట్ గా 2023 January 1st నుంచి చైర్మన్ గా కూడా అపాయింట్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఎప్పుడు ఇండియా ఎంటర్ అయింది అడిగారు కాబట్టి ద ఆన్సర్ ఈస్ 2017 అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మరి ఈ క్వశ్చన్ అడగొచ్చండి, వెసనార్ అరేంజ్మెంట్ కంపెనీలో ఏ కంపెనీ ఏ దేశం రీసెంట్ గా చైర్మన్షిప్ బాధ్యతలు తీసుకుంది అంటే ఇండియా అని చెప్పాలి. ఇండియా ఎప్పుడు ఎంటర్ అయిందంటే 2017 అన్నది. సో క్వశ్చన్ 2 రకాలుగా అడగొచ్చు. వీ కెన్ హ్యావ్ టు అనాలిసిస్ దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ ఎక్వైర్డ్ ద ఓరో వెల్త్, ఏ వెల్త్ టెక్నాలజీ స్టార్ట్అప్ ఇన్ అన్ ఆల్ క్యాష్ డీల్? రీసెంట్ గా ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఓరో వెల్త్ అనే ఒక వెల్త్ టెక్నాలజీ కంపెనీని, సో ఇట్ ఈస్ గివింగ్ ద ఫండింగ్ ఫర్ ద పీపుల్, వెల్త్ టెక్నాలజీ స్టార్ట్అప్ ని ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా కొన్నారండి అంటే ఆన్సర్ వచ్చి ఇన్క్రెడ్ క్యాపిటల్ అనే కంపెనీ అండి. ఇన్క్రెడ్ క్యాపిటల్ అనే కంపెనీ రీసెంట్ గా ఓరో వెల్త్ అనే వెల్త్ టెక్నాలజీ కంపెనీని రీసెంట్ గా పర్చేజ్ చేయడం జరిగింది. ఫర్ దిస్ వన్ ఇన్క్రెడ్ క్యాపిటల్ హ్యాస్ పెయిడ్ ద టోటల్ 1100 crore rupees టు 1100 కోట్ల రూపాయలని ఈ కంపెనీకి పే చేసింది. ఓరో వెల్త్ అనే కంపెనీకి 1100 crores అమౌంట్ ఆఫ్ ని పే చేసి ఇన్క్రెడ్ క్యాపిటల్ అనే కంపెనీ దాన్ని కొనుక్కోవడం జరిగిందండి. సో దెన్ విజయ్ కుప్ప అనే వ్యక్తి విజయ్ కుప్ప అనే వ్యక్తిని దీనికి చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఈ విజయ్ కుప్ప ఇస్ అ పర్సన్ ఈజ్ బిలాంగ్స్ టు ఓరో వెల్త్ కంపెనీకి సంబంధించిన పర్సన్ అతను విజయ్ కుప్ప. సో విజయ్ కుప్ప అనే పర్సన్ ఓరో వెల్త్ ఇండియాకి ఎండి. ఈ పర్సన్ నే ఇప్పుడు ఓవరాల్ గా ఈ టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఇతన్నే ఎండిగా కంటిన్యూ చేస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ ఎక్వైర్డ్ ద 50% స్టాక్ ఇన్ ద గుజరాత్ హెడ్ క్వార్టర్, దట్ ఈస్ సోసియో హజూరి బ్యావరేజ్ ప్రైవేట్ లిమిటెడ్. సో గుజరాత్ లో సోసియో హజూరి అనే ఒక కంపెనీ ఉంది, బ్యావరేజెస్ కంపెనీ ఇది. సో దీంట్లో రీసెంట్ గా 50% ఆఫ్ షేర్ ని కొన్న ఇంకో కంపెనీ ఏది అంటే ద ఆన్సర్ ఈస్ రిలయన్స్ రిటైల్ వెంచర్.
సో రిలయన్స్ రిటైల్ వెంచర్ కంపెనీ, రిలయన్స్ సబ్సిడరీ కదా, వాళ్ళు రీసెంట్గా ఇదొక కన్జ్యూమర్ కంపెనీ, కన్జ్యూమర్ బ్రాండ్ వీ కెన్ సే, అండ్ ఈజ్ అ కన్జ్యూమర్ ప్రొడక్ట్ కంపెనీ. దిస్ కంపెనీ రిలయన్స్ రిటైల్ ఈజ్ వన్ ఆఫ్ ద కన్జ్యూమర్ ప్రొడక్ట్ కంపెనీ. ఇట్ ఈస్ పర్చేస్డ్ ద అనదర్ కన్జ్యూమర్ product company 50% share, that is a Socio Huzuri Beverages Limited. So answer is Reliance Retail Venture has did this type of agreement. The next question is, so India and which of the following organizations signed a 1.22 billions for the developing infrastructures in various Indian states? So in the already Tripuraki amount of funding ఇచ్చాం, మహారాష్ట్ర స్టేట్లో తమిళనాడులో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్కి $350 million ఆఫ్ లోన్ ఇచ్చింది. అలాగే దేశంలో ఉన్న చాలా స్టేట్స్ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం కూడా $1.22 billion ఆఫ్ లోన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళే శాంక్షన్ చేస్తున్నారు. ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్సో ఆన్సర్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంపెనీ హ్యాస్ స్పాన్సర్షిప్ డీల్ విత్ ముంబై ఇండియన్స్ యాజ్ ఏ అఫీషియల్ హైడ్రేటింగ్ పార్ట్నర్? అఫీషియల్ హైడ్రేటింగ్ అంటే బాడీ హైడ్రేట్ అవ్వకుండా చూసుకో. హైడ్రేటింగ్ అంటే ఏంటి? ఎప్పుడు వాటర్ తాగుతుంటే బాడీ అనేది కంప్లీట్గా హైడ్రేట్ అవ్వదు. సో హైడ్రేటింగ్ పార్ట్నర్ అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వాటర్ బాటిల్స్ కంపెనీ, and it is one of the water supplying company basically. That company is Bisleri. So Mumbai Indian is a 5 times IPL లో గెలిచిన టీం కదా, సో వాళ్ళతో రీసెంట్గా బిస్లరీ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో మేము హైడ్రేటింగ్ పార్ట్నర్గా అగ్రిమెంట్ చేసాము. సో ఈ ముంబై ఇండియన్స్ మ్యాచెస్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటికి కంప్లీట్గా వాటర్ రిలేటెడ్ సర్వీసెస్ మొత్తం కూడా ఈ కంపెనీనే సప్లై చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ మేడ్ ఎ డీల్ హియర్. ఆన్సర్ ఈస్ బిస్లరీ. సో రీసెంట్గా బిస్లరీని టాటా ప్రొడక్ట్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా టేక్ ఓవర్ చేశారు. టాటా కన్స్యూమర్స్ లిమిటెడ్ ఇస్ కంపెనీ హాస్ రీసెంట్లీ మొత్తం ఒక దగ్గర 7,000 కోట్ల రూపాయలు పే చేసి బిస్లరీ బ్రాండ్ని రీసెంట్గా టాటా వాళ్ళు కొనుక్కోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇదే పార్ట్నర్ కంపెనీ బిస్లరీ అనేది ఇప్పుడు టాటాది అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ బిస్లరీ అనేది హైడ్రేటింగ్ పార్ట్నర్గా ముంబై ఇండియన్స్తో అగ్రిమెంట్ చేసుకుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ హ్యాస్ లిమిటెడ్ హ్యాస్ సైన్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లాట్ఫామ్ డిజిటల్ సర్వీసెస్ యూనిట్ యాజ్ ఏ అఫీషియల్ వైర్లెస్ నెట్వర్క్ పార్ట్నర్ ఇన్ ఇండియా? సో ఆన్సర్ వచ్చి జియో ప్లాట్ఫామ్ అండి. సో రీసెంట్గా ఈ మాంచెస్టర్ ఫుట్బాల్ క్లబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జియో ప్లాట్ఫామ్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఏంటది అంటే మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్కి సంబంధించిన ఫుట్బాల్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ దేశంలో స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. సో ఆ కంట్రీలో సిటీ ప్లస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ సిటీ ప్లస్ అనే దాన్ని ఇప్పుడు జియో ప్లాట్ఫామ్లో కూడా ఒక మీడియా, మీ జియో ప్లాట్ఫామ్లో ఆ స్ట్రీమింగ్ కోసం ఒక అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సిటీ ప్లస్ అనే దాన్ని జియో ప్లాట్ఫామ్లో యాడ్ చేశారు. సో ఈ ప్లాట్ఫామ్లో నుంచి ఈ మ్యాచెస్ని మనం వాచ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇది ఒక అఫీషియల్ వైర్లెస్ నెట్వర్క్ పార్ట్నర్ అగ్రిమెంట్ అండి. సో విచ్ ఇస్ హ్యాపెండ్ విత్ జియో ప్లాట్ఫామ్. సో ఆన్సర్ ఈస్ జియో ప్లాట్ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, సో సెబీ హ్యాస్ ఇంపోజ్డ్ the 2 lakh rupees ఆఫ్ పెనాల్టీ on for violating the norms in awarding the software deal to London firm. రీసెంట్గా ఈ ఆర్గనైజేషన్ సెబీ 2 lakh rupees ఆఫ్ పెనాల్టీ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ మీద ఇంపోజ్ చేశాం. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో వేర్ వీఆర్ ఎస్పెషలీ పర్ఫార్మింగ్ ద commodity transaction. This is one of the commodity market and so multi commodity exchange is a place. It is one of the commodity market where we are basically trading the total type of commodities were traded. Basically commodities means you can have the both type of agricultural commodities are there, plus non-agricultural commodities also, non-agricultural commodities also traded in the places commodity market. We have the India multi-commodity exchange is one of the example of the commodity market. National commodity exchange is also there. These are the national commodity exchange, stock exchange. So multi-commodity exchange is example, multi-commodity exchange is stock exchange is also there. National commodity exchange is also working as a different commodity markets. Out of the example different commodity markets, multi-commodity exchange has faced the 2 lakh rupees of penalty by SEBI. Reason it is violated the norms of SEBI because in the almost in the previous years, that means around ఒక ఎగ్జాంపుల్గా కంపేర్ చేస్తే 2018 ఆ టైంలో ఒక స్పాట్ ట్రేడింగ్ చేశారు. సో స్పాట్లో కొంత అమౌంట్ ఆఫ్ మనీని గోల్డ్ని ట్రేడ్ చేసే కాన్సెప్ట్ ఇది. సో ఆ టైంలో దీంట్లో కొన్ని కాంట్రవర్సీస్ రైజ్ అయ్యాయి. ఒక సెబీ హ్యాస్ వార్న్డ్ దట్ వన్. సెబీ చెప్పింది, బట్ సెబీ దిట్ వైలేటెడ్ ద నామ్స్ ఆఫ్ సెబీ అండ్ ఫైనల్గా వీళ్ళు ఈ కాంట్రవర్సీని హ్యూజ్ మనీగా అడ్వాన్స్గా పే చేశారు. ఎవరికంటే ఒక లండన్ ఆర్గనైజేషన్ ఫేమ్ ఏదైతే ఉందో దానికి గోల్డ్ పర్చేసెస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నేను అడ్వాన్స్గా పే చేశారు వితౌట్ ఫాలోయింగ్ ద నామ్స్ ఆఫ్ సెబీ. దట్స్ వై సెబీ హ్యాస్ ఇంపోజ్డ్ ద 2 lakh rupees ఆఫ్ పెనాల్టీ. సో దట్ ఈస్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో జరిగిందండి ఇది, దాని మీద పెనాల్టీ వేశారు. సో నెక్స్ట్ ఇది 50th క్వశ్చన్. సో యాజ్ పర్ ద ఇండియా వాట్ ఈస్ ద జీడిపి గ్రోత్ రేట్ యాజ్ పర్ ద ఎన్ఎస్ఓ? యాజ్ పర్ ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిపోర్ట్ వాట్ ఈస్ ద ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్? దీని ప్రకారం మన ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందని అంటున్నారు. ఎన్ఎస్ఓ సెడ్ ఇండియా గ్రోత్ విల్ బి 7% అండి. ఇది వరల్డ్ బ్యాంక్ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ కంటే కూడా ఎక్కువ. సో బేసికల్గా వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన యొక్క గ్రోత్ రేట్ వచ్చి 6.9%.
దిస్ ఈస్ యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది యాజ్ పర్ ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఐఎంఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన గ్రోత్ వచ్చి 6.8% ఉంది. ఇఫ్ యూ సే అబౌట్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏడీబీ ప్రకారం కూడా మన ఇండియా గ్రోత్ రేట్ అంతా 7% ఉంది. బట్ రీసెంట్లీ దిస్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఓ హెస్ సెడ్ ద రిపోర్ట్, సో అవర్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఈస్ మోర్ దెన్ ద ఆర్బీఐ అండ్ వరల్డ్ బ్యాంక్. ఆర్బీఐ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కంటే కూడా మన గ్రోత్ ఎక్కువ ఉంది అని చెప్పి మన ఎన్ఎస్ఓ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. దట్ ఈస్ యాజ్ పర్ ఎన్ఎస్ఓ ఇండియా గ్రోత్ ఈస్ 7.0%. నౌ నెక్స్ట్ వన్ సీ ద ఫస్ట్ G20 గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీటింగ్ అండర్ ద ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ విచ్ సిటీ. సో G20 దేశంలో ఫస్ట్ G20 గ్లోబల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండి, పార్ట్నర్షిప్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఈ మీటింగ్ అనేది G20 ప్రెసిడెన్సీలో జరగబోతుంది. ఏ ప్లేస్లో కండక్ట్ చేస్తున్నారంటే ద ఆన్సర్ ఈజ్ ఇన్ కోల్కతా. సో గుర్తుపెట్టండి, G20 గ్లోబల్ పార్ట్నర్షిప్ అన్నారు, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అది కలకత్తాలో జరుగుతుంది. అది కాకుండా హీ సేయింగ్ అబౌట్ ద G20 ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ అంటే అది బెంగళూరు. G20 ఫైనాన్స్ మినిస్టర్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ విల్ బి దేర్, దట్ ఈస్ ఇన్ బెంగళూరు. ఓకేనా. దెన్ అలాగే G20 ఎకనామికల్, దట్ ఈస్ G20 ఎకనామికల్ అఫైర్స్ మీటింగ్, ఎకనామికల్ గ్రూపింగ్ మీటింగ్ విల్ బి దే. అది రీసెంట్గా మన రాజస్థాన్ స్టేట్లో కూడా జరిగింది, రాజస్థాన్ జైపూర్లో జరిగింది అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ హ్యాస్ అనౌన్స్డ్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ డిపాజిట్ మేడ్ విన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2023. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2023 అంటే రేపు ఏప్రిల్ నుంచి అండి. ఏప్రిల్, మే, జూన్ కదా, తెలుసుగా ఇది ఫస్ట్ క్వార్టర్ కదా. సో ఈ ఫస్ట్ క్వార్టర్లో మన సీనియర్ సిటిజన్ సేవింగ్ అకౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచారు. అది ఎంతకు పెరిగిందండి అంటే కరెంట్లీ దే విల్ గెట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 8%. మన బడ్జెట్లో దీని గురించి ఒక అనౌన్స్మెంట్ కూడా ఉంది కదా, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి. బేసికల్గా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 25 lakh rupees వరకు మాత్రమే వాళ్ళు డిపాజిట్ చేయొచ్చు. Up to 25 lakh rupees of deposit the senior citizens can do in the senior citizen saving account. But recently the budget has sorry not 25 అండి, 15 lakhs వరకే ఉంది. 15 lakhs వరకు మాత్రమే డిపాజిట్ చేయొచ్చు. That is a maximum investment in the senior citizen saving account is 15 lakhs. But recently the budget announcement is see the maximum investment in the senior citizen saving account can increases from the 15 lakhs to 30 lakhs. So maximum investment in the senior citizen saving account is previously 15 lakhs. Now that is increases to 30 lakhs. Now what is the rate of interest they are providing here? That is 8% rate of interest. They will provide it to the people who can have the age of more than 60 years. They can go for the senior citizen saving account. ఎవరైతే 60 years దాటుతాయో వాళ్ళు తీసుకోవచ్చు. కానీ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారే, కొంతమందికి 55 yearsకి రిటైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు 55 years నుంచి 60 years మధ్యలో కూడా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. బేసిక్గా 60 years దాటిన వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 55 నుంచి 60 years మధ్యలో కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. అలాగే మన కేవీపీ ఉందిగా, కిసాన్ వికాస్ పాత్ర, వీటి మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెంచారు. సో దే ఆర్ గెటింగ్ ద 7.2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అలాగే ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఉన్నాయి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ మీద 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇది 7.2 అయింది కాబట్టి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది 120 monthsలో డబుల్ అవుతుంది అనమాట. ఇది కిసాన్ వికాస్ పాత్ర, దిస్ ఇస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. కిసాన్ వికాస్ పాత్ర మీరు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ తీసుకోవచ్చు. బట్ ఎన్ఎస్సి సర్టిఫికేట్ యూ కెన్ టేక్ ఓన్లీ ఎట్ పోస్ట్ ఆఫీసెస్. ఓకే, సో నీరు యాదవ్ ఫౌండ్లీ known as a Haki Wali Sarpanch has signed an agreement with which organizations to start up the farmer producers organizations with the assistance of Society of Indian Institute of Rural Development. So full form is Society of Indian Institute of Rural Development, Indian Institute of Rural Development. That is a full form of this one. సో హాకీ వాలి సర్పంచ్ అని నీరు యాదవ్ తన అసలు పేరు. ఇది రాజస్థాన్ స్టేట్లో ఉన్న ఒక విలేజ్. ఇది ఆ విలేజ్కి తను సర్పంచ్ నీరు యాదవ్. కానీ ఆమెని హాకీ వాలి సర్పంచ్ అని ఎందుకు అంటారండి అంటే తను సర్పంచ్గా వర్క్ చేస్తున్న తన విలేజ్ నుంచి ఒక హాకీ టీంని తయారు చేసింది. తన టీం చాలా స్టేట్ లెవెల్లో కూడా ప్లే చేసిన టీం అనమాట. నేషనల్స్కి పంపించింది తన టీంని. తన శాలరీని డొనేట్ చేసి మరి వాళ్ళకి హాకీకి సపోర్ట్ చేసి దాంతో వాళ్ళని ఒక టీంని ప్రిపేర్ చేసి హాకీకి పంపించారు. అందుకే నేషనల్ హాకీ టీమ్గా మారైందనమాట. సో అందుకే తనని హాకీ వాలి సర్పంచ్ అంతా పిలుస్తారు. తను రీసెంట్గా వాళ్ళ విలేజ్ని డెవలప్ చేసుకోవడం కోసం, వాళ్ళ విలేజ్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఓపెన్ చేయడం కోసం రీసెంట్గా నాబార్డ్తోనే అగ్రిమెంట్ చేసింది. సో ఈ మేడే అగ్రిమెంట్ విత్ నాబార్డ్, NABARD. సో ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఈజ్ నాబార్డ్ ఓన్లీ. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ విల్ బి దేర్. దేశం మొత్తం మీద FPOస్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ ఫార్మర్స్, దీంట్లో ఫార్మర్స్ ఉంటారు, డైరీ ఫార్మ్స్ ఉంటాయి, డైరీ పర్సన్స్ ఉంటారు, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ రిలేటెడ్, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. సో వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అవుతారు. సో వాళ్ళు డైరెక్ట్గా
ఏదైనా డెవలప్మెంట్ కోసం కంపెనీస్తో మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఒక లేస్ కంపెనీ అనుకుందాం, లేస్ కంపెనీస్కి పొటాటోస్ కావాలి. సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఎఫ్ఈఓతో ఒక ఎఫ్ఈఓలో మాట్లాడుకోవచ్చు. ఒక ఎఫ్ఈఓలో దగ్గర 100 మంది ఉంటారు, ఎక్కువే ఉండొచ్చు కూడా. సో వీళ్ళలో అందరూ కలిసి ఒక క్రాప్ని పండించవచ్చు. వాళ్ళు ఆ క్రాప్ని ఆ కంపెనీకి అమ్మితే వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వీళ్ళకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అనే కొంతమంది ఉంటారు. అంటే దీనిలో ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. ఫార్మర్స్కి కావాల్సిన ఫెర్టిలైజర్ డైరెక్ట్గా వాళ్ళ కంపెనీ దగ్గర నుంచి 100 మంది ఫార్మర్స్ ఉన్నామండి, మా ఫెర్టిలైజర్స్ మాకు ఇవ్వండి అని చెప్పి కంపెనీస్ నుంచి డైరెక్ట్గా కొనుక్కుంటే వాళ్ళకి తక్కువగా పడవచ్చు. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎఫ్పిఓస్ వల్ల దేశంలో. సో మెనీ ప్లేసెస్లో ఎఫ్పిఓస్ని స్టార్ట్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ విలేజ్లో కూడా ఒక ఎఫ్పిఓని పెట్టమని సో తను ప్రపోజల్ పెట్టిందండి. నౌ దట్స్ వై షీ మేడ్ అగ్రిమెంట్ హియర్. వాట్స్ ద నేమ్ ఆఫ్ హర్ విలేజ్? దట్ విలేజ్ ఈస్ లంబి అహర్ విలేజ్. ద విలేజ్ లంబి అహిర్ విలేజ్. అహిర్, AHIR లంబి అహిర్ విలేజ్. వేర్ దిస్ విలేజ్ ఇస్ దేర్, విచ్ ఇస్ ఇన్ రాజస్థాన్ ఓన్లీ. సో కాబట్టి దాన్ని హాకీ వాలి సర్పంచ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ద ఆన్సర్ ఈస్ నాబార్డ్. దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ కమ్ టు హియర్. Which of the following stock exchange has signed a MOU with the government of Goa for the development of SME, small medium enterprises in the state? So the answer is that is Bombay Stock Exchange. BSC తో అగ్రిమెంట్ చేశారండి. గోవాలో ఉన్న SME సెక్టార్స్ ఎవరైతే ఉన్నారో, స్మాల్ మీడియం సెక్టార్స్ ఉన్నారో, వాళ్ళని స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజ్లో ఇన్వైట్ చేయడం. సో ఎందుకంటే దీని యొక్క బెనిఫిట్స్ని చెప్పడం, వాళ్ళని ఎంకరేజ్ చేసి స్టాక్ మార్కెట్లో ఎంకరేజ్ చేయించడం, వాళ్ళకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేర్పించడం. దీనివల్ల ఏమవుతుందండి అంటే స్టేట్కి ఇన్కమ్ పెరుగుతుంది, ప్లస్ ఒక పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, ఆ కంపెనీకి ఒక ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి ఆ కంపెనీకి, దానివల్ల తన బిజినెసెస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో కాబట్టి బాంబే స్టాక్ మార్కెట్ గోవా కంట్రీతో, గోవా స్టేట్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. Now, Union Cabinet has approved the incentive scheme of promotion of RuPay cards, RuPay debit cards and the low value Bhima UPI transactions. What is the value of the scheme here? So recently Cabinet has approved the incentive scheme for the promotion of RuPay cards. That is a low value Bhim UPI. Bhim means a Bharat Interface for Money, Unified Payment Interfaces. What is the value of this scheme? See, to promote the UPI transactions, to promote the Bhim UPI transactions and RuPay card transactions in India, to promotion of these services in India. That means promotion of these services and people have to know the RuPay cards, people have to know about the benefits of Bhim UPI. If the people will know means automatically they can use here. That's why to create the promotion about these cards, this type of services in India, then in the year of 2023 and the government has announced the 2,600 crores amount of money. In previous year, that means in previous year the government has announced the 1,300 crores amount of money, but this year the government is announced the again some double amount of money, that is 2,600 crores the government is announced here. And we know that the Bhim UPI is a product of NPCA and RuPay cards is also the product of NPCA. ఈ రెండు మన ఇండియాకి సంబంధించినవి. వీటిని యూసేజ్ పెంచండి, వీటిని ఎక్కువ మంది వాడండి అని చెప్పడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది. హోర్డింగ్స్ పెట్టడం కానీ, కొన్ని టైప్ ఆఫ్ కాంపెయిన్స్ని కండక్ట్ చేయడం కానీ, ఇలా దీనికోసం మొత్తం 2,600 కోట్లు ఖర్చు పెడుతుందండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హాస్ రైజ్డ్ ద 1 billion via 10 years of sustainability bond issuance under its environmental social governance framework? సో చెప్పండి. సో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక బాండ్ ఇష్యూ చేస్తున్నారు. ఆ బాండ్ యొక్క వర్త్ వచ్చి $1 billion అండి. ఈ బాండ్ యొక్క డ్యూరేషన్ వచ్చి 10 years అనమాట. దీన్ని సస్టైనబిలిటీ బాండ్ అని పిలుస్తారు. సస్టైనబిలిటీ బాండ్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్, టు బూస్ట్ అప్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో దట్ ఈస్ రిక్వైర్డ్ సమ్ మనీ. దట్స్ వే టు రైజ్ ద మనీ ఫర్ ద ప్రమోషన్ ఫర్ ద సేవింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ things. So that organization is releasing this bond. The worth is $1 billion. So the company name is Exim Bank. So answer is Exim Bank, Export Import Bank. This is our Indian organization having head office is belongs to Mumbai. It was established in 1982. Then come to the next question. Next point is, see, as per the Global Economic Prospect Report issued by the World Bank, what is the projected growth rate of Indian economy in the fiscal year 2023-24? So 2023-24, this year, so 2023-24 financial year, they projected what is the India's GDP growth rate. They said India's GDP growth rate for the projection is considered as a 6.6% is India's economy, India's GDP growth rate. 6.6% is India's GDP growth rate as per the World Bank report only. Okay, and already we know that in the era for 2022-23 financial year, World Bank is said our growth is 6.9%. అదే 2021-2022లో వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రొజెక్షన్ ప్రకారం గ్రోత్ రేట్ వచ్చి 7%. 2022-23లో మన వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్ వచ్చి 6.9%. ఇప్పుడు 2023-24కి చెప్తున్నారు 6.6% ఉండబోతుంది అని. ద ఆన్సర్ ఈస్ 6.6%. Then come to the next question. So which of the following Indian brands has been named as a fastest growing brand in the South Africa?
by 2022. సౌత్ ఆఫ్రికాలో కంపేర్ చేస్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, సో విచ్ కంట్రీ, విచ్ ఆఫ్ ద ఇండియన్ బ్రాండ్, so which of the Indian brand has named as a fastest growing brand? We can say the company name is considered as a Mahindra is answer for this question. So the answer is Mahindra company has get the more result here. When you are comparing with 2021, Mahindra company value has increased by the 78% of sales. 78% of sales of Mahindra company was increases. 78% sales of Mahindra company was increases when compared with the 2021. సో ద గ్లోబల్ బ్రాండ్గా మరి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అంటే ఆన్సర్ ఈస్ మహీంద్రా కంపెనీ ఓన్లీ. సో మహీంద్రా సౌత్ ఆఫ్రికా అనే పేరుతో అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి. దెన్ లెట్స్ సీ ద విచ్ ఆఫ్ ద కంపెనీ హస్ సైన్డ్ ఎంఓయూ విత్ నార్వే H2 క్యారియర్ యాజ్ ఏ డెవలపింగ్ ద ఫ్లోటింగ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్స్ ఎయిమ్డ్ ఎట్ డీకార్బనైజింగ్ ద గ్లోబల్ ఎకనామీ. దేశంలో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం ఒక డీకార్బనైజింగ్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు. అది ఒక ఫ్లోటింగ్ గ్రీన్ అమోనియా అనమాట. సో షిప్స్లో ఒక ఫ్లోటింగ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ని రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్నారు. అది ఎవరెవరు కలిసి స్టార్ట్ చేస్తున్నారు. సో మన ఇండియన్ ఆర్గనైజేషన్ ప్లస్ నార్వే బేస్డ్ కంపెనీ అనమాట. సో వాట్ ఈస్ ద నార్వే బేస్డ్ కంపెనీ? నార్వే బేస్డ్ కంపెనీ H2 క్యారియర్. సో H2 క్యారియర్ కంపెనీతో మన ఇండియాకి సంబంధించిన L&T కంపెనీ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఈ ఫ్లోటింగ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్స్ని మన దేశంలో స్టార్ట్ చేయబోతున్నారు. దిస్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ టు రిడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్ ఇన్ ఇండియా. So for that reason they will start the floating ammonia projects only. Okay, so the last question for the today's class is C. By which year the country entire economy will be covered by the Doppler weather radar network? So మన దేశం మొత్తం మీద మన దేశంలో మన కంట్రీ విల్ హ్యావ్ ద డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్ బై విచ్ ఇయర్? సో ఏ సంవత్సరం వచ్చేటప్పటికి మన దేశంలో డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్ ని ఇంప్లిమెంట్ చేస్తారు? ఆల్రెడీ ఉన్నాయి డాప్లర్ వెదర్ రాడార్ సిస్టమ్ ఇండియా ఇస్ ఫాలోయింగ్. బై ద విచ్ ఇయర్ ఇండియా విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ సమ్ మోర్, దట్ ఈస్ బై ద ఎండ్ ఆఫ్ 2025. సో ఇప్పుడు వరకు ఇండియాలో సో ఆల్మోస్ట్ ఈ 9 years లో మన ఇండియాలో డాప్లర్ రాడార్ నెట్వర్క్స్ అనేది 40% వరకు పెరిగాయి. సో వెన్ ద 148th ఫౌండేషన్ డే ఆఫ్ 148th ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇది 1875లో స్టార్ట్ చేశారు. 1875లో జనవరి 15వ తారీఖున ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 148 years కంప్లీట్ అయిపోయింది ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి కూడా. ఇది యొక్క ఫౌండేషన్ డే రోజున అంటే జనవరి 15వ తారీఖున మన గవర్నమెంట్ మన యూనియన్ మినిస్ట్రీ జితేంద్ర సింగ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో హీ వాస్ అనౌన్స్డ్ దట్ వన్ ఏమన్నారంటే లాస్ట్ 9 years లో అంటే వెన్ ఎవర్ దిస్ గవర్నమెంట్ వాస్ ఫార్మ్డ్, దట్ ఈస్ 2014 నుంచి కంపేర్ చేస్తే వెన్ యూ ఆర్ కంపేరింగ్ విత్ 2014 to 2022 ఇండియా డాప్లర్ రాడార్ సిస్టమ్ హాస్ ఇంక్రీజ్డ్ బై ఇండియాస్ డాప్లర్ రాడార్ సిస్టమ్ 40% పెరిగిందన్నారు. ఇంతకీ డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంటండి అంటే ఇట్ విల్ మానిటర్ ద ఇట్ విల్ ప్రిడిక్ట్ ద సివియర్ వెదర్ ప్రిడిక్షన్ అక్యురసీ అండి. సివియర్ వెదర్ ప్రిడిక్షన్, సివియర్ వెదర్ ప్రిడిక్షన్ అక్యురసీ అంటాం. అంటే వెదర్ అనేది ఏ విధంగా చాలా సివియర్గా మారుతుందో వాటి ముందే కనిపెట్టడం అనమాట. సో రాబోయే సైక్లోన్స్ ఐడెంటిఫై చేయడం కానీ, సో రాబోయే దాని ఎర్త్ క్వేక్స్ని కానీ, సైక్లోన్స్ కానీ, వెదర్ యొక్క ఫోర్కాస్టింగ్, క్లైమేట్ చేంజెస్ మారుతున్నాయి కదా, వాటి గురించి ఎప్పటికప్పుడు చాలా యాక్యురేట్గా కూడా రిజల్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్ని వాడతారు. ఇది మన వెదర్ ఫోర్కాస్టింగ్లో ఎక్కువగా యూజ్ చేసేది అనమాట. ఇది ఇంతకుముందు అరౌండ్ 2013లో 2013వ సంవత్సరంలో మన దేశంలో రాడార్స్ ఎన్ని ఉన్నాయి? ఈ డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్స్ వచ్చి అరౌండ్ 15 ఉన్నాయండి. ఈ 2020 ఇప్పుడు 2023కి కంపేర్ చేస్తే ఇండియా విల్ హ్యావ్ ద 37. ఇప్పుడు ఇండియాలో 15 ఎక్కడ, 37 ఎక్కడ, ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ పెరిగాయి. సో అరౌండ్ 60% వరకు పెరుగుతున్నాయండి. మరి ఇంకొక 25 రాడార్స్ ని యాడ్ చేద్దాం అంటున్నారు. ఇంకొక 25 రాడార్స్ ని యాడ్ చేసి ఫైనల్ గా బై 25 రాడార్స్ ని ఇంకొక ఫ్యూ డేస్ లో యాడ్ చేస్తారు. దట్ ఈస్ నెక్స్ట్ 2 to 3 years అనమాట. ఇంకొక 2025 వచ్చేటప్పటికి మన దేశంలో ఇంకొక 25 రాడార్స్ ని యాడ్ చేసి మొత్తం 62 వెదర్ డాప్లర్ రాడార్స్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దట్ ఈస్ డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్ విల్ బి ఇంక్రీజెస్ టు 62 బై ద ఎండ్ ఆఫ్ 2025. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 37 ఉన్నాయి ఇండియాలో. 2013లో 15 ఉన్నాయి, ఇప్పుడు 37 ఉన్నాయి. ఈ 37కి ఇంకో 25 యాడ్ చేసి 65 అవుతాయి. అంటే దగ్గరగా 40% ఆఫ్ డాప్లర్ వెదర్ రాడార్ సిస్టమ్స్ ఇండియాలో పెరుగుతాయి. దీనివల్ల అప్కమింగ్ ఫ్యూచర్ లో రాబోయే ఎవ్రీ టైప్ ఆఫ్ వెదర్, సివియర్ వెదర్ ఫోర్కాస్టింగ్ మొత్తాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఎలాంటి దేశానికి ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి, వాట్ టైప్ ఆఫ్ డిజాస్టర్స్ విల్ బి దేర్, అది ఈ వెదర్ని బేస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అందుకే వాడతారు ఈ డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్స్ని. సో ఇండియాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు 37 ఉన్నాయి. ఇంకెన్ని యాడ్ చేయబోతున్నారు? 25. మొత్తం ఎన్ని అవుతాయి? 62. ఎప్పటికి? 2025కి. సో ఆన్సర్ వచ్చి
2025. దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్ అండి. ఆల్మోస్ట్ ఈరోజు మనం కవర్ చేసిన క్వశ్చన్స్ జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఉన్న బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఎకనామీ రిలేటెడ్, ఎకానమీ ఆర్ వీ కెన్ సే ఫైనాన్షియల్ అవేర్నెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎకనామీ, ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మొత్తం కవర్ అయినాయి. సో అక్కడ ఆల్మోస్ట్ 60 క్వశ్చన్స్ కవర్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ విల్ గో ఫర్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ.